ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా అండి. శాశ్వత ప్రీతమ అవతార్ మేర్ బాబాకి ఇచ్చే అందరికీ జై మేర్ బాబా అండి. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబా की जय. जय मेहर बाबा. ప్రీతం అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. जय मेहर बाबा. అందరికీ జై మెహర్ బాబా. ఓకేనండి, స్టార్ట్ చేద్దామండి. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబాకి ఇచ్చే మజాన్ जे चुनो चरादम के बंदे मुकुबिल कबूल कर दे अरसुकान के सुल्तान रुख चुबिश्नवी शुकान अहले दिल मगो के कतास शुकान शेना नाय दिल बरा कता इंजास्त बंदे पीर मगोनम के जिहा हलम बरहन पीर मान अर चेकुनाद आइन अनायत बाशद ख्वाजा शामशुद्दीन मोहम्मद हफीज़ सिराज. शाश्वत प्रीतम अवतार मेहर बाबा की जय. Befitting a fortunate slave, carry out every command of the master without any question of why and what. About what you hear from the master, never say it is wrong, because, my dear, the fault lies in your own incapacity to understand him. I am slave of the master who has released me from ignorance. Whatever my master does is of the highest benefit to all concerned. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు లేకుండా అదృష్టవంతుడైన బానిసల గురువు యొక్క ప్రతి ఆజ్ఞను పాలింపుము. గురువు నుండి వినిన దానిని ఎన్నడూ తప్పు అని అనకు. ఎందుకంటే గురువును అర్థం చేసుకోలేని నీ అసమర్థత యందే ఆ లోపం ఉన్నది. అజ్ఞాన బంధము నుండి నన్ను విముక్తుని చేసిన గురువుకు నేను బానిసను. నా గురువు ఏమి చేసినను తత్సంబంధీకులందరికీ అది అత్యంత ప్రయోజనకారి అవుతుంది. ఖ్వాజా షాంసుద్దీన్ మొహమ్మద్ హఫీజ్ షిరాజీ. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఎటర్నల్ బెనిఫిట్ అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. जय बाबा. ప్రేమని కులమని, ప్రేమని మతమని, ప్రేమని గుణమని, ప్రేమావతారమని ప్రతి క్షణము పాడుకోని బాబా పరవశమున నన్ను నే మరచిపోని, పరవశమున నన్ను నే మరచిపోని. ప్రేమని కులమని, ప్రేమని మతమని, ప్రేమని గుణమని, ప్రేమావతారమని ప్రతి క్షణము పాడుకోని బాబా పరవశమున నన్ను నే మరచిపోని, పరవశమున నన్ను నే మరచిపోని. నర నరమున బాబా అను నామమే జీవమై, నా గళమున మెహరు అను స్వరములే నిలయమై. నర నరమున బాబా అను నామమే జీవమై, నా గళమున మెహరు అను స్వరములే నిలయమై. నామమే రాగమై, ప్రేమకు ఆహ్వానమై, నామమే రాగమై, ప్రేమకు ఆహ్వానమై ప్రతి ఎదలో నిలచిపోని బాబా ఎద ఎదలో పదిలమవ్వని, ప్రతి ఎదలో నిలచిపోని బాబా ఎద ఎదలో పదిలమవ్వని.
ప్రేమని కులమని, ప్రేమని మతమని, ప్రేమని గుణమని, ప్రేమావతారమని ప్రతిక్షణము పాడుకోని బాబా పరవశమున నన్ను నే మరచిపోని, పరవశమున నన్ను నే మరచిపోని. త్రిభువన పరిపాలక సేవిత ప్రియతమ, నిరతము నీ స్మరణయే కోరుతా దైవమ. త్రిభువన పరిపాలక సేవిత ప్రియతమ, నిరతము నీ స్మరణయే కోరుతా దైవమ. సర్వమై కాచుమా, సాన్నిధ్యము చేర్చుమా, సర్వమై కాచుమా, సాన్నిధ్యము చేర్చుమా. సాకార మెహరు బాబా, బాబా అవతార మెహరు బాబా, సాకార మెహరు బాబా, బాబా అవతార మెహరు బాబా. ప్రేమని కులమని, ప్రేమని మతమని, ప్రేమని గుణమని, ప్రేమావతారమని ప్రతిక్షణము పాడుకోని బాబా పరవశమున నన్ను నే మరచిపోని, పరవశమున నన్ను నే మరచిపోని. అవతార్ మెహర్ బాబాకి జై. దీంట్లో నాకు అర్థమైనంత వరకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రేమని కులమని, ప్రేమని మతమని, ప్రేమని గుణమని, ప్రేమ అవతారం అంటే పర్సానిఫికేషన్ లవ్ అనమాట. ఆయన పూర్తిగా ఆయన ప్రేమ స్వరూపం అని చెప్తున్నారన్నమాట. ఆయనకి ఏ కుల మతాలు కానీ ఏది, ఆయన గుణము, ఆయన గుణం అనేది, ఆయన ప్రేమ అనేది ఆయన గుణమే. అట్లాంటిది ఆయనకి ఏ మతంతో కానీ కులంతో కానీ, అన్ని కులాలు మతాలు తీసుకుంటే కూడా ప్రేమనే చివరికి ప్రేమనే అది సాధిస్తుంది అని చెప్తున్నారు. అది పాడుతూ ఉంటే మనం అవి తెలుసుకో, ఆ డిఫరెన్సెస్ తెలుసుకుంటే కనుక మనం మర్చిపోయి బాబాని ఎప్పుడు తలుచుకుంటాము అని చెప్తున్నారు అనమాట. మన యొక్క ఆ నామం స్మరణ అనేది ఎప్పుడు మన నరంలో వెళ్తూ ఉండాలి, నరంలో పాడుకుంటూ ఉండాలి. మన ఏమైనా గొంతు పాడితే కూడా బాబా యొక్క స్వరములు అంటే ఆ బాబా యొక్క కీర్తనలు కానీ, బాబా యొక్క నామస్మరణ కానీ చేసుకోవాలని చెప్తున్నారు. నామమే రాగమై ప్రేమకు ఆహ్వానమై, ఆ నామమే ఒక రాగంలాగా అవ్వాలన్నమాట. అవతార్ మెహర్ బాబాకి జై, బాబాకి జై, బాబాకి జై అంటే అదే ఒక రాగంలాగా వచ్చేయాలి, అదే పూర్తిగా మనలో నిండిపోవాలి. అది ఎట్లా ఉందంటే మనలో మనకున్నటువంటి అనుకున్న ప్రేమ, అది ఆదుకునే ప్రేమని తెలుసుకునేదాకా ఈ యొక్క నిరంతరము ఈ యొక్క మన యొక్క బాబాని స్మరించుకుంటూ ఉంటే ఇది ప్రేమకు ఆహ్వానమై ప్రతి ఎదులో నిలిచిపో, వినేవాళ్ళకు కూడా అది ప్రతి ఎవరైతే బాబాని ఇచ్చేసుకుంటున్నారో కాదు, ప్రతి మనిషికి కూడా అది ఇదవుతుందన్నమాట. ఎదలో పదిలమని మన హృదయాంతరాల్లోనే బయటికి బాహ్యంగా చూపించుకోవాల్సిన అవసరం లేదు. నీ యొక్క నామస్మరణం కానీ, బాబా మీద ఉన్న ప్రేమ కానీ, మిగతా వారి మీద ఆ ప్రేమని ఎట్లా చూపించుకోవాలి, ప్రేమించాలి అనేది తెలుపుతూ మనం దాన్ని పాటించుకుంటూ వస్తే మన ఎదలోనే అంటే మన హృదయాల్లోనే అది నిండిపోతుంది అనమాట. అది కూడా బాగా మూలలో నాటుకుపోతుంది అని చెప్తున్నారు. అది కూడా త్రిభువన పరిపాలక సేవిత ప్రేతమ అంటే ముల్లోకాల్ని పాలించేటువంటి ఒక ప్రేతముడు, ఒక ప్రేమ స్వరూపుడు అయినటువంటి బాబాని స్మరిస్తున్నారు. నిరతము నీ స్మరణే కోరుతా దైవమా. ఎప్పుడు అదే అనుకున్నట్టుగా ఎప్పుడు కూడా బాబా యొక్క నామస్మరణ మన దీంట్లో మన యొక్క నరాలు అంటే ఎప్పుడు మన యొక్క తపన ఆ యొక్క నామం జపం అనేది ఎప్పుడు కూడా మనలో మనకి తెలిసి చేసినా తెలియక చేసినా మన యొక్క అది మన తీసుకునేటువంటి ఊపిరిలో కూడా అది కలిసిపోవాలన్నమాట. ఆ విధంగా నిరంతరం ఆ యొక్క బాబా నామస్మరణ పోతూ ఉండాలని చెప్తున్నారు. దాని గురించి సర్వమే కాచుమా, సాన్నిధ్యం చేర్చుమా. అప్పుడు కూడా నువ్వే మమ్మల్ని కాపాడి నీ యొక్క సన్నిధికి చేర్చుకోవాలి, నీ యొక్క సాన్నిధ్యాన్ని చేర్చుకోవాలి అంటారు. సాకరా మెహర్ బాబా అంటే ప్రేమ స్వరూపుడైన మెహర్ బాబాకి ఆయన చెప్తున్నారన్నమాట. అది ఈ పాటలు ఇంకొక అర్థం కూడా ఉంది. ప్రేమకు అతడే అర్థం, ప్రేమికులకు పరమార్థం అని చెప్పండి. అంటే పర్సానిఫికేషన్ అవ్వాల, ప్రేమ స్వరూపుడు. ప్రేమ గురించి ఈ పాట అంతా వచ్చింది కాబట్టి మొత్తానికి ప్రేమ గురించి చెప్పారు కాబట్టి ఇంకో పాటలో కూడా అదే వస్తుంది. ప్రేమకు అతడే అర్థం, ప్రేమికులకు పరమార్థం, ప్రేమించే ప్రతి హృదయం
పరవశం ఒకటి తథ్యం. ఈ పాట అన్నట్టుగా ఎదేదిలో 10లో పరవశము నన్ను మరచిపోని అంటే ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ప్రేమించే ప్రతి హృదయం కూడా పరవశం ఒకటి తథ్యం. అది గనక మనం పాటిస్తూ ఉంటే మనం చేయగలిగితే గనక మనం అతని యొక్క నామస్మరణని తీస్తుంటే మనకి ఎంత ప్రశాంతత లభిస్తుందో, అది జీవితం అంటే ఏంటి, జీవితం అంటే ఉత్త ప్రేమ అనేది కనుక్కుంటే కూడా మనకి దారి చూపిస్తాడు అనమాట. మన యొక్క అహమ్మని వదిలిపెట్టేసి ప్రేమ ద్వారానే అతన్ని తెలుసుకోగలము. ఆ ప్రేమ స్వరూపమైనటువంటి మెహర్ బాబాని మనము చేయగలం అనేది కూడా ఈ పాటలో చెప్తున్నారు. ఇంతవరకు నాకు అర్థమైంది. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రేమని కులమని, ప్రేమని మతమని, ప్రేమని గుణమని, ప్రేమావతారమని. సో కులం అంటూ ఏదైనా ఉంది అంటే అవతారుడికి అది ప్రేమే. అవతార పురుషుడికి ఏదైనా మతం ఉంది, సమ్మతమైనటువంటి ఏదైనా మతం అంటూ ఏదైనా ఉంది అంటే అది ప్రేమని. ఆయనకంటూ గుణం అంటూ ఏదైనా ఉంది, గుణాతీతుడైనటువంటి వాడు, గుణరహితమైనటువంటి వాడి కూడా ఒక గుణం అంటూ ఉంది అంటే అది కూడా ప్రేమే. ఎందుకంటే మతం గురించి కూడా మనకి గతంలో కూడా అవుతాడు చాలా గొప్పగా చెప్పాడు. మతం అంటే ఏంటి అన్నప్పుడు అన్ని మతాలు నాకు సంబంధించింది, కానీ నేను ఏ మతానికి సంబంధించిన వాడిని కాను అని చెప్పాడు. ఎందుకంటే ఒక మతం అనేటువంటిది, సో గతంలో కూడా మనకి మతం అనే మాట వచ్చినప్పుడు అవుతాడు పదే పదే, ఎందుకంటే భవిష్యత్తులో కూడా ఈ మతం పేరు చెప్పుకుంటూ, ఈ భగవంతుడి పేరు చెప్పుకుంటూ జరిగేటువంటి మారణకాండలు జరుగుతాయని అవతాడు ముందే చెప్పాడు. ఎందుకంటే ఈ మతంలో ఎప్పుడైతే ఈ వ్యత్యాసము అనేటువంటి ఒక్క లక్షణం ఉంటే చాలని అవుతాడు. ఈ మతం అనేటువంటి ఒక సో కాల్డ్ రిలీజియన్ ఏదైతే ఉందో అందులో ఒక డిఫరెన్స్, వ్యత్యాసాలు అనేటువంటిది ఒక్కటి గనుక, అలాంటి ఒక పురుగు గనుక చేరింది అంటే అది ఒక మారణకాండకి దారితీస్తుంది. అంటే ఒక భగవంతుడి పేరు మీద, ఒక మతం పేరు మీద ప్రపంచంలో ప్రశాంతత లేకపోవడం పక్కన పెట్టి ఎందుకు ఇంత విధ్వంసం సృష్టిస్తున్నారు అంటే అవతాడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ మతంలో వాలుగా వ్యత్యాసాలు సృష్టించుకోవడం వలనే. అందుకే అవుతాడు అనేక మతాలు ఉన్నప్పటికీ కూడా గతంలో కూడా మనకి సూఫిజం కనెక్ట్ చేశాడు అవుతాడు. ఎందుకంటే ఏ మతంలో, ప్రతి మతంలో కూడా ఈ 3 ఆస్పెక్ట్స్ ఉన్నప్పటికీ కూడా, కానీ అనాది కాలం నుండి ఇస్లాంలో అతి ముఖ్యమైన భాగమైనటువంటి సూఫిజంలో ఇప్పటికీ చాలామంది కూడా దాన్ని ఆచరణాత్మకంగా పెడుతున్నారు అని అడుగుతాడు. అది ఆచరణాత్మకంగా పెడుతున్నారు కాబట్టి నాకు సూఫిజం అంటే నాకు చాలా ఇష్టం అని అడుగుతాడు. ఇన్ని ఇజమ్స్ ఉన్నప్పటికీ కూడా, అందుకే ఇష్టమే కాకుండా దాన్ని అవుతాడు పునరుద్ధరణ చేశాడు, అంటే రీఓరియంటెడ్ చేశాడు అవుతాడు. ఎందుకంటే మతం అనేది తీసుకున్నప్పుడు ప్రేమ, ప్రేమికుడు, ప్రియతముడు అనేటువంటి 3 మాటలు కేవలము నాకు సూఫిజంలోనే కనిపించింది అన్నాడు అవుతాడు. కాబట్టి మతం అనే విషయానికి వచ్చేసరికి మాత్రము భగవంతుడికి సంబంధించినంత వరకు ఏదైనా సమ్మతమైన మతం అంటూ ఏదైనా ఉంది అంటే అది ప్రేమే. ఆయన ఇవ్వాలనుకుంటున్నది ప్రేమే. ఆయన అందరినీ గుర్తింప చేసుకోవాల్సింది కూడా ఏమనుకుంటున్నాడు, ప్రేమని గుర్తించండి. అవతాడిని, భగవంతుని ప్రేమించడం అంటే అర్థం ఏంటండి? అవతాడు అనేక సందర్భాల్లో ఆ మాట వెనక ఉండేటువంటి అంతరార్థాన్ని గొప్పగా రివీల్ చేశాడు అవుతాడు. బాబా నిన్ను లవ్ మీ అంటున్నావు కదా, నన్ను ప్రేమించు అంటున్నావు కదా, ఏంటి బాబా దానికి ఉద్దేశము? ఎందుకంటే నేను ఇంట్లో ఉన్న వాడిని ప్రేమించినంత తేలిగ్గా ఒంట్లో ఉన్న వాడిని ప్రేమించగలుగుతానా? ఎందుకంటే ఇంట్లో వాడు కనిపిస్తున్నాడు నాకు, పలానా వాడు, పలానా సంబంధం వాడు, నాకు ఇలాంటి వాడి రిలేషన్స్ కాబట్టి వాడిని ప్రేమిస్తున్నాను అంటే అది కాస్త తేలికే అవుతుంది. హ్యూమన్ లవ్ అనేటువంటిది ఒక ఎక్స్పెక్టేషన్ను లేకపోతే ఒక ఇమాజినేషన్ ఉంటే ఈజీగా ప్రేమించవచ్చు. హ్యూమన్ లవ్ అనేటువంటిది ఏదైనా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటే చాలా ప్రేమ అనేది వచ్చేస్తుంది. కానీ నీలో ఒంట్లో ఉన్న వాడిని ప్రేమించడం అనేది అంత ఈజీ కాదు కదా. ఎలా బాబా నన్ను ప్రేమించు అంటున్నావు అంటే అవతాడు ఒక చోట గొప్ప మాట చెప్తాడండి. ఏం చెప్తాడంటే నన్ను ప్రేమించు అనే మాట యొక్క అర్థం ఏంటి అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానని గుర్తించడమే నువ్వు నన్ను ప్రేమించడం అన్నాడు అవుతాడు.
నేను నిన్ను ఇప్పుడు ప్రేమిస్తూనే ఉన్నాను, ఎందుకంటే నేను వెంట పడుతూనే ఉన్నాను. ఏం చెప్పాడు గతంలో? అంటే భగవంతుడు జీవుడి వెంట పరిగెత్తుతుంటే జీవుడు మాత్రం ప్రపంచం వెంట పరిగెత్తుతున్నాడు. ఇది ప్రాసెస్ జరుగుతోంది. కాబట్టి ప్రేమ అనేటువంటిది ఏంటి అన్నప్పుడు, సో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనాది కాలం నుండి. ఎప్పటి నుండి ప్రేమిస్తున్నాడు మెహర్ బాబా నన్ను అంటే, అది వారాల, రోజుల, నెలల, సంవత్సరాలను చెప్పగలం అంటే అవుతాడన్నాడు. సిన్స్ ఏజెస్ అన్నాడు అవుతాడు. అనాది కాలం నుండి నేను ప్రేమిస్తున్నాను రా. కాబట్టి నిజానికి భగవంతుడికి ఒక మతం అంటూ ఏదైనా ఉంది, సమ్మతమైన మతం అంటూ ఏదైనా ఉంది అంటే అది కేవలం ప్రేమ అని చెప్తాడు. కాబట్టి సో ఎటువంటి అవతారము మెహర్ బాబాది అంటే ప్రేమ అవతారము. కాబట్టి ఈయనని ఎప్పుడో ఒకసారి పాడుకోవడం కాదు, ప్రతి క్షణము పాడుకోవాలి. నీ నామం చెబుతూ ప్రతి క్షణం పాడుకుంటూ ఎలా ఉండాలి? ఎందుకంటే అప్పుడప్పుడు పాడుకోవడం వల్ల, ఎందుకంటే నిన్ను మర్చిపోయే అవకాశం ఉంటుంది. కానీ ప్రతి క్షణం పాడుకోగలిగితే నన్ను నేను మర్చిపోగలుగుతాను, అది కూడా పరవశంలో. ఎక్స్టాసీ అంటాడు అవుతాడండి. ఎప్పుడు కూడా స్టేట్ ఆఫ్ ఎక్స్టాసీ అంటారు. మైమర్చిపోతూ ఉంటారు ఆ నామంలో పడిపోయి. చుట్టూ ఏం జరుగుతోంది, తన యొక్క భౌతికమైన విషయాల్ని మైమర్చిపోతుంటారు కొంతమంది. అంతలాగా నామం చేస్తారు. ఒక మీరాబాయి కావచ్చు, ఒక కబీర్ కావచ్చు, ఒక హఫీజ్ కావచ్చు, ఒక రూమీ కావచ్చు, ఒక రమణ మహర్షి కావచ్చు, ఒక రామకృష్ణ పరమహంస కావచ్చు. వీళ్ళందరూ కూడా నామం చెప్తూ ఉంటే, రమణ మహర్షి అరుణాచల నామం చెప్తూ ఉంటే ఆయన కళ్ళు మూసుకొని పరవశం ఉండిపోయేవాడు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి ఎవరైనా ఏదైనా భగవన్నామం చెబితే చాలు ఆయన అంత పరవశం అయిపోయేవాడు. సో ఈయన మీరాబాయి కూడా ఆ యొక్క కృష్ణనామం చెబుతుంటే పరవశము తనను తాను మైమరిచిపోయేది. అంటే ఎలా మైమరిచిపోతున్నారు వాళ్ళంతా కూడా అంటే స్పష్టంగా ఇంతవరకు చెప్పినటువంటి మాట ఏంటి అన్నప్పుడు, అప్పుడప్పుడు నిన్ను పాడుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది? నిన్ను మర్చిపోతున్నాను, కానీ ప్రతి క్షణం గనుక నీ నామం చెప్పుకోగలిగితే నన్ను నేను మర్చిపోగలుగుతున్నాను, అంత పరవశం అయిపోతున్నాను అంటున్నారు మనకి పల్లవిలో. ఇక నరనరమున బాబా అను నామమే జీవమై. ఇక్కడ ఈ పదం మనకి ఒక్కసారి కొంచెం స్మరించుకుందామండి. మనకి గతంలో అవుతాడు గాడ్ స్పీక్స్ టైటిల్ని అందిస్తున్నప్పుడు గాడ్ స్పీక్స్ క్రియేషన్, థీమ్ ఆఫ్ క్రియేషన్ అండ్ పర్పస్ ఆఫ్ క్రియేషన్. అందులో గాడ్ తర్వాత స్పీక్స్, భగవంతుడు మాట్లాడితే ఎలా ఉంటుంది, ఎస్పెషల్లీ గాడ్ స్పీక్స్ ద్వారా మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది కూడా మనకి అవుతాడు. నరనరమున బాబా ఒక మాట చెప్పాడండి నరనరాల్లో. ఎవరికైనా గుర్తుందండి ఆ లైన్? ఎవరికైనా 10 పాయింట్స్లో ఒకటి ఉంటుంది. ఎస్ మీనాక్షి. వై గాడ్ స్పీక్స్ టు వై నాట్ గాడ్ స్పీక్స్ కాదనుకుంటాను, దాంట్లో ఉందా? అదే అనుకుంటా, నేనైతే షేర్ చేస్తాను. చెప్పు పర్లేదు నా మీనాక్షి. ఈ నరనరాల్లో భగవంతుడు పాడుతున్నాడు అని అనుభూతి చెందేంత వరకు గాడ్ స్పీక్స్ ని మీరు చదవండి అనేసి అక్కడ జర్నీ చేసినట్టు గుర్తున్నాను. ఎస్ అంటే ఏమంటాడంటే అవుతాడు, రీడ్ గాడ్ స్పీక్స్ అగైన్ అండ్ అగైన్ అంటిల్ యూ ఫీల్ ఇట్ సింగింగ్ ఇన్ యువర్ వెయిన్స్ అంటాడు. అంటే నాకు అర్థమైనంత వరకు సాహిత్యం అందించిన వ్యక్తి ఖచ్చితంగా అవతాడు ఆ మాటని ఒక సారంగా తీసుకున్నారేమో అనిపిస్తుంది, నాకు అనిపిస్తోంది. ఏం చెప్పాడు అవుతాడు? ఎలా చదవాలి, ఎలా ప్రయాణం చేయాలి గాడ్ స్పీక్స్ అనేటువంటిది మళ్ళీ మళ్ళీ రిపిటేషన్ అనమాట, మళ్ళీ రివిజన్ చేసుకోమంటున్నాడు. ఎంతవరకు అంటే అవతారుడి యొక్క మాటలు ఏదైతే ఉన్నాయో అది నీ నరనరాల్లో, ఆ మాటలు నీ నరనరాలకు వచ్చేసరికి అది పాడగలగాలి. అవతాడు మాట్లాడింది మాటే, కానీ ఆ మాట గనుక నువ్వు పదే పదే వినడం వలన ఏం జరుగుతోంది అంటే అటువంటి మాటలు నీ నరనరాల్లోకి వచ్చేసరికి అది పాడడం మొదలు పెడుతుంది అన్నాడు అవుతాడు. అంటే నరనరాల్లో అంటే ఎగ్జాంపుల్ ఎవరు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నరనరాల్లో భగవన్నామాన్ని నింపుకొని అంత గొప్పగా అనుభూతి చెందినటువంటి వాడు ఎవరండి? మనం చరిత్ర చూసుకుంటే ఎవరైనా ఉన్నారు అలాంటి వాళ్ళు మనకి? ఒక భగవన్నామాన్ని షరియాజీ, ఓకే, ఇంకా మీరాబాయి, ఇంకా అండి ప్రహ్లాదుడు, ఇంకా అండి తుకారాం, ఓకే, హనుమంతుడు అండి. ఎస్ నాగేష్ గారు,
హనుమంతుడు ఎందుకంటే నరాల్లో ఎందుకంటే పూర్తిగా రామనామం అనేటువంటిది మనకి అవతారుడు కూడా అనేక సందర్భాల్లో చెప్పిన మాట. ఎందుకంటే దీనికి ఎగ్జాంపుల్, ఎందుకంటే ఇది కనుక చేయగలిగితే ఎందుకంటే ప్రతి ఒక్కరు హనుమంతులు కాగలుగుతారు అవతారుడు యొక్క సమక్షంలో. గాడ్ స్పీక్స్ విషయంలో హనుమంతుడు యాక్చువల్గా, ఎందుకంటే హనుమంతుడు ఎందుకంటే ఆయన దగ్గర ఏదున్నా కూడా అందులో ఆ నామాన్ని వెతుక్కునేవాడు. నామం కానీ రూపం కానీ ఆయనకి జీవితం నాకు అదే కావాలి, నాకు ఎవరైనా ఏదైనా ఇచ్చారా, లేకపోతే నాకు ఏదైనా ప్రాప్తించిందా, అతను వెతికే మొట్టమొదటి చేసే పని ఏంటో తెలుసండి, నామం వెతుకుతాడు. ఎందుకంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, స్టోరీ కాదండి, ఇది జీవితం జరిగిన సంఘటన. ఏం జరిగింది, అంత అరణ్యవాసం పూర్తయిన తర్వాత సో రాముడికి పట్టాభిషేకం అయిన తర్వాత ఏమవుతారు, ఒక రాజు రాణిగా ఒక పక్క శ్రీరాముడు సీతమ్మ తల్లి ఉంటారు ఆ సింహాసనం మీద. కూర్చున్నప్పుడు సీతాదేవి అడుగుతుంది, ఏమని చెప్తుంది, సజెస్ట్ చేస్తుంది రాముడికి, ఏమండి మనకి అరణ్యవాసంలో ఎంతో హెల్ప్ చేశాడు కదా, మనకి సహాయం చేశాడు కదా, మనం ఏదైనా ఇస్తే బాగుంటుంది హనుమంతుడికి అన్నప్పుడు నువ్వే నీ చాయిస్ ఏది కావాలి ఇవ్వు అంటే, అప్పుడు ఏం చేస్తుంది ఆవిడ, ఒక దండ తీసుకొస్తుంది, ముత్యాల దండ తీసుకొచ్చి హనుమ తీసుకో, ఇది మా యొక్క ప్రసాదంగా ఇస్తున్నామంటే మాత్రము తీసుకొని ఏం చేస్తాడు అంటే కొరుకుతూ ఉంటాడు. యాక్చువల్గా ఏదన్నా అది చాలా వాల్యుబుల్ తీసినప్పుడు ధరిస్తారు లేదా దాచిపెట్టుకుంటారు. ఎందుకంటే అలాంటి వాడు కాదు హనుమంతుడు, ఎందుకంటే పూర్తిగా జీర్ణమైపోయాడు రామతత్వంలో. ఎందుకంటే రామతత్వం గురించి మనకి రాముడు సశరీరంగా ఉన్నప్పుడు హనుమంతుడి జీవితాన్ని, ఆయన శరీరం విడిచిపెట్టినప్పుడు, ఆయన సశరీరంగా లేనప్పుడు కబీర్ చెప్పినటువంటి దోహలు అర్థమైతే మనకు రామతత్వం బాగా అర్థమవుతుందండి, అవతారతత్వం బాగా అర్థమవుతుంది. ఏం చేశాడు, వెంటనే సీతాదేవి ఆ ముత్యాల హారం ఇచ్చినప్పుడు ఏం చేశాడంటే ప్రతి ఒక్క ముత్యాన్ని విడగొట్టి కొరికి చూస్తున్నాడు. ఆవిడ ఆశ్చర్యపోయింది సీతాదేవి, ఏంటి ఇలా కొరుకుతున్నాడు అంటే రాముడికి అన్ని విషయాలు తెలుసు కాబట్టి వీళ్ళు అడుగుతుంది. వెంటనే ఆ పక్కన ఉన్నటువంటి లక్ష్మణుడు అడుగుతాడు, ఏం చేస్తున్నావు, ఏంటి ఆ పని చేస్తున్నావు, ఎంతో అది చాలా విలువైంది కదా, సో సీతాదేవి అలా ఇచ్చినప్పుడు అలా దాన్ని ఎందుకు అలా నాశనం చేస్తున్నావు అంటే, నాకు వీటితో నాకేం పని, ఇందులో రామనామం ఏమన్నా ఉందేమో అని వెతుకుతున్నాను అన్నాడు. ఎందుకంటే ఏం కావాలన్నా కూడా తన జీవితం అంతా కూడా ఆ రాముడి మీద తత్వంలో మునిగిపోయాడు. అందుకే అవుతాడు ఏమంటాడు మనకి స్టార్టింగ్లో, ఈ యొక్క పాత్ ఎలా మొదలవుతుంది, ఈ ఆధ్యాత్మిక మార్గం ఎలా మొదలవుతుందంటే ఏం చెప్పాడు అవుతాడు మనకి, ఈ పాత్ ఎలా బిగిన్ అవుతుందని చెప్పాడండి మనకి స్టార్టింగ్లో. ఎస్ అత, a path begins with a conscious longing for a deeper reality. అవుతాడు ఏం చెప్తున్నాడు, లోతైన నిజం కోసము ఎరుకతో కూడిన తపనతోనే మార్గం ప్రారంభం అవుతుంది. కాబట్టి నీకున్నటువంటి ఒక ఎరుకతో కూడిన తపన దేని పట్ల ఉండాలి, లోతైన నిజము, లోతైనటువంటి వాస్తవం పట్ల ఉండాలి. ఆ వాస్తవం ఎవరో కాదు, పరమాత్ముడే. సో కాబట్టి ఇక్కడ అవతాడు చెప్పడం జరిగింది ఏమనేసు, పూర్తిగా హనుమంతుడి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చండి, ఎందుకంటే మనకి ప్రాక్టికల్గా జరిగినటువంటి విషయం కాబట్టి అది ఎప్పుడు జరుగుతోంది, అది కేవలం హనుమంతుడికి మాత్రమే పరిమితమా అంటే, అవతాడు చెప్పిన దాని ప్రకారము ఇది గనుక ఆచరించగలిగితే, అవతాడు చెప్పినట్లుగా గాడ్ స్పీక్స్ని కనుక రిపీటెడ్గా అగైన్ అండ్ అగైన్ మళ్ళీ అలా ప్రయాణం చేయగలిగితే మాత్రము ఎంతవరకు చేయమన్నాడు అవుతాడు. ఎందుకంటే గతంలో మనకి 2 రకాల ఒక క్లారిఫికేషన్స్ వచ్చాయి. ఎప్పుడు కంప్లీట్ అవుతుంది గాడ్ స్పీక్స్, సాధారణంగా నన్ను అడుగుతుంటారండి, సాధారణంగా ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటే 276 పేజెస్ అలా తిప్పేస్తే గాడ్ స్పీక్స్ కంప్లీట్ అయిపోతుంది కదా హరి అన్నప్పుడు, నా విషయం నేను చెప్పానండి, నాకు సంబంధించింది మాత్రమే, నా వ్యక్తిగత ప్రయాణపు అవగాహన అంటే ఏమవుతుంది అంటే, నేను భగవంతుడిగా వచించినంత కాలము నాకు సంబంధించినంత వరకు భగవత్ వచనములు అనేది పూర్తవ్వదు, నేను వచించాలి. ఇప్పుడు నాతో వచిస్తున్నాడు భగవంతుడు. మెహర్ బాబా ఎవరు, మెహర్ బాబా అంటే ఎవరు, కాన్షియస్ గాడ్. వినేవాడు ఎవరు అంటే, ఇక్కడ హరిప్రసాద్ అనేటువంటి వాడు ఎవరు అంటే అన్కాన్షియస్ డివినిటీ. అంటే ఒక ఎరుకలేనటువంటి దైవత్వంతో ఎరుకతో కూడినటువంటి భగవంతుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు, నన్ను కూడా కాన్షియస్ గాడ్గా మలచడానికి, నన్ను కూడా పరమాత్మగా చేయడానికి చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి అంటే, ఎప్పుడు పూర్తవుతుంది గాడ్ స్పీక్స్ అనేటువంటిది అన్నప్పుడు, ఎందుకంటే నేను వచించాలి ఏమని, నేను భగవంతుడు, ఐ యామ్ గాడ్.
అనేటువంటి ఆ ఒరిజినల్ రియల్ ఆన్సర్ రానంత వరకు, నాకు సంబంధించినంత వరకు గాడ్ స్పీక్స్ నెవర్ కంప్లీట్స్ అండి, ఎప్పుడు పూర్తి అవ్వదు అది. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు అవతాడు విషయానికి వచ్చేసరికి మాత్రం ఈ గాడ్ స్పీక్స్ అనేది ఎంతవరకు చదవాలి, ఎంతవరకు ప్రయాణం చేయాలనేది కూడా ఇక్కడ మనకు అవతాడు స్పష్టంగా చెప్పాడు. ఏమని? పూర్తిగా, కంప్లీట్గా. ఎందుకంటే హనుమంతుడి దగ్గరికి వెళ్ళి రాముడి గురించి అడిగితే ఆయన పుస్తకం వెతక్కోడండి. ఒకసారి రాముడి గురించి ఒక అరగంట చెప్పు హనుమ అంటే ఆయన వెళ్ళేసి ఎక్కడో, లేకపోతే వాల్మీకి మహర్షి రాసిన రామాయణం పట్టుకోవడమో లేకపోతే పుస్తకాలు తీసుకురావడమో చేయడండి. హనుమంతుడు ఈజీగా చెప్తాడు, వెంటనే చెప్తాడు. ఎందుకంటే గుప్పిట్లోనే ఉన్నాడు హనుమంతుడికి ఎవరు? రాముడు గుండెల్లోనే ఉన్నాడు, నరనరాల పాతుకోపోయాడు. అందుకే ఎందుకు అలా పాడగలుగుతాడు? అందుకే ఇప్పటికేమంటారు, అవతార పురుషుడి యొక్క నామం అనేది ఈ ప్రపంచంలో ఇన్ని యుగాలైనా కూడా ఇప్పటికీ జరుగుతున్నా కూడా ఆడ 10 మంది కనిపించినా కూడా సూక్ష్మ రూపంలో హనుమంతుడు వచ్చి వింటుంటాడు అని చెప్తారు. ఇప్పటికంటారు. అది కేవలం రామనామం మాత్రమే కాదండి. ఎందుకంటే హనుమంతుడికి తెలుసు, ఎందుకంటే ఈ మెహర్ బాబా ఎవరో కాదు, నా రాముడే ఇప్పుడు యుగానికి మెహర్ బాబాగా వచ్చాడు అనేటువంటి క్లారిటీ అనే కన్విక్షన్ హనుమంతుడికి బాగుంటుందండి. ఇప్పుడు కూడా మనం భగవన్నామం చేస్తుంటే కూడా ఈ మెహరోపాసనంలో కూడా హనుమంతుడు సూక్ష్మ రూపంలో వచ్చి కూర్చొని వింటాడండి. మనందరితో పాటు ఆయన కూడా వింటాడు. ఎందుకంటే దట్ ఈస్ ద కన్విక్షన్ అండి. అది కన్విక్షన్ అంటే పూర్తిగా అవుతాడు. అదే చెప్తున్నాడు, ఎంతవరకు చదవాలి అంటే అర్థం అవడానికి చదవాలి, ఎంతవరకు అర్థం అవ్వాలి, జీర్ణం అయ్యేంత వరకు అర్థం కావాలి. సో ఎంతవరకు జీర్ణం అవ్వాలి, అనుభవించేంత వరకు జీర్ణం అవ్వాలి, ఎంతవరకు అనుభవించాలి, నువ్వు తయారయ్యేంత వరకు అనుభవించాలి. సో ఇలా ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది. కాబట్టి నాకు అనిపిస్తోంది, నరనరమున బాబా అను నామమే జీవమై అంటే అర్థం ఏంటి? జీవం ఎలా ఉంది? ఇప్పుడు బ్రతికున్నానంటే కారణం ఏంటి అంటే, మన గతంలో కూడా చెప్పాడు. ఏం చెప్పాడు మౌలానా జలాలుద్దీన్ రూమి? ఎవరైనా నాకు ప్రాణం ఉంది కాబట్టి బతుకున్నానంటే మాత్రం సిగ్గుచేటు అన్నాడు. అందు సిగ్గుపడాలి ఆ మాట అనడానికి అన్నాడు. ఎందుకంటే నీలో జీవంగా భగవంతుడు ఉన్నాడు కాబట్టి నువ్వు బతుకున్నావు. భగవంతుడు అస్తిత్వంగా ఉన్నాడు కాబట్టి నువ్వు కదలగలుగుతున్నావు, మాట్లాడగలుగుతున్నావు, లేచి కదలగలుగుతున్నావు. అంటే అర్థం ఏంటి? క్లియర్గా చెప్పాలి అంటే నీలో అస్తిత్వము. అందుకే 7 రియాలిటీస్లో అవుతాడు. ఓన్లీ రియల్ ఎగ్జిస్టెన్స్ గురించి తెలిస్తే తప్ప ప్రేమ గురించి నీకు తెలియదు అని అవుతాడు. నీ అస్తిత్వం అనేది నీకు తెలియాలి. కాబట్టి నరనరమున బాబా నామమే జీవమై. కాబట్టి నా జీవుడిగా, జీవంగా నాకు మెహర్ బాబా ఉన్నాడు కాబట్టి బతుకున్నానండి. నరనరాలు ఆయన పాతుకోపోయాడండి. సో నా గలమున మెహరు అని స్వరములై నిలయమై, నామమే రాగమై, ప్రేమకు ఆహ్వానమై, ప్రతి ఎదలో నిలిచిపోని బాబా ఎదలో పదిలం అవ్వని. కాబట్టి కేవలం నా ఎదలో, నా హృదయంలోనే కాకుండా ఈ బాబా నామం వినేటువంటి ఆలకించే వాళ్ళలో కూడా ఇది నిలిచిపోవాలి. ఎందుకంటే పదిలం అయిపోవాలి. పదిలం అంటే ఏంటి? నిలకడగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు భగవంతుడి పట్ల ఉన్నటువంటి విశ్వాసము, ఇప్పుడు భగవంతుడి పట్ల ఉన్న కన్విక్షన్ కూడా అది ఎల్లకాలం పదిలంగా ఉండాలి, నిలకడగా ఉండాలి, నిశ్చలంగా ఉండగలగాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు బాబాని నమ్మడము, పరిస్థితులు బాగలేకపోయేసరికి బాబాయ్ దివ్యత్వం పట్ల ఒక అనుమానం రావడం కాదు. ఎందుకంటే పదిలంగా ఉండగలగాలి, నిలకడగా ఉండగలగాలి. అటువంటి విధంగా ఆయన పట్ల కన్విక్షన్స్తో ఉండాలి. త్రిభువన పరిపాలక సేవిత ప్రియతమ, నిరతము నీ స్మరణయే కోరుత దైవమా. సో త్రిభువనాలు అంటే ఏంటి? మనకి స్థూల, సూక్ష్మ, మానసిక ప్రపంచాలు, లేక అన్నభూమిక, ప్రాణభూమిక, మనోభూమిక. ఇలా ఏది తీసుకున్నా కూడా ఆ పరమాత్ముడైనటువంటి మెహర్ బాబా యొక్క నీడలే కాబట్టి వాటినన్నిటిని కూడా పరిపాలిస్తున్నాడు అవతారుడు. కాబట్టి నిరతము నీ స్మరణయే కోరుతా దైవమా. కాబట్టి నిరతము అంటే కాన్స్టాంట్గా మనకు అవుతాడు. మనం చెప్పినటువంటి C³ కాన్షియస్లీ, కాన్స్టాంట్లీ, కంటిన్యూస్లీ లాగా నిరతము, నిరంతరము నీ స్మరణయే కోరుతా. కాబట్టి ఓ భగవంతుడా, ఓ అవతార పురుషుడా, నేను ఏదైనా కోరడం అంటూ ఏదైనా ఉంది అంటే నీ స్మరణము నిరంతరం ఉండేలాగా నేను కోరుకుంటాను ఓ దైవమా. నిరంతరము. ఎందుకంటే ఒకవేళ నేను నిద్రలో మర్చిపోయినా, లేకపోతే సుషుప్తిలోకి వెళ్ళిపోయినా కూడా నాకేం జరుగుతుందో నాకే తెలియదు. కాబట్టి వీలైనంత వరకు జాగృత అవస్థలు అంటే నిద్ర లేచినప్పటి నుండి పడుకునేంత వరకు నిరతము నీ స్మరణే చేసుకుంటాను. సర్వమై కాచుచు సాన్నిధ్యము చేర్చుమా అంటే ఏంటి? ఇప్పుడు మెహర్ బాబా సాధారణంగా సర్వస్వం అంటే
మోస్ట్ సోల్ విషయానికి వచ్చేసరికి ఏమంటాడంటే అవుతాడు సాధారణంగా ఈ సర్వము అంటే ఈ ఎవ్రీథింగ్ సాధారణంగా గ్రాస్ ఇంప్రెషన్కి లోబడిన వాడు ఏం చేస్తాడు అంటే ఈ రెండింటి చుట్టే తిరుగుతూ ఉంటాడు. అంటే ఈ గ్రాస్ ఇంప్రెస్ స్థూల సంస్కారాలకి లోబడిన వాడు ఈ రెండు ప్రపంచాలు వాడికి, ఎందుకంటే రెండే సర్వస్వం. ఒకటి తనకిష్టమైనటువంటి దేహాలు, రెండోది తనకిష్టమైన ప్రపంచాలు. ఇవేనండి ప్రపంచాలు కూడా కదా, ప్రపంచమే. తనకిష్టమైనటువంటి స్థూల ప్రపంచము, తనకిష్టమైన స్థూల దేహాలే. ఇదే సర్వస్వంగా అనిపిస్తుంది. కానీ నిజానికి ఇది శూన్యం అనేది ఎప్పుడు అనిపిస్తుంది అంటే భగవంతుడు నువ్వు సర్వస్వంగా ఫీల్ అవ్వగలగాలి. నాకంటూ సర్వస్వం ఎవరైనా ఉన్నారంటే నా భగవంతుడే. అలా అనుకుంటే తప్ప నువ్వు ఆయన సాన్నిధ్యానికి వెళ్ళలేవు. సాన్నిధ్యానికి వెళ్ళడం అంటే ఏంటి? ఆధ్యాత్మికంగా నీలో పురోగతి కనిపించాలి. ఒకదాన్ని ఒకటి అంటే అర్థం ఏంటి? ఒక్కొక్కటి మోస్ట్ నుండి సమ్కి, సమ్ నుండి ఫ్యూకి, ఫ్యూ నుండి వెరీ ఫ్యూకి వెళ్ళగలిగితే ఆ సాన్నిధ్యాన్ని పూర్తిగా అనుభవించగలుగుతావు. సాకార మెహర్ బాబా. నిజానికి నువ్వెవరివి? నువ్వు నిరాకార స్థితిలో ఉన్నటువంటి పరాత్పర పరబ్రహ్మవి. నువ్వు గుణాతీతుడివి, నిరాకారుడివి, నామరహితుడివి, రూపరహితుడివి, ఎటువంటి లేనటువంటి ఒక శుద్ధమైనటువంటి పరమాత్మ స్వరూపుడివి. కానీ అటువంటి ఓ నిరాకార నన్ను ఉద్ధరించడానికి నా కోసము భువిని అవతరించినటువంటి ఓ సాకార మెహర్ బాబా అని మనకి ఈ యొక్క గొప్ప సాహిత్యాన్ని అందించిన వ్యక్తి ఇలా భగవంతుడిని స్తుతిస్తున్నాడండి. ఇంత గొప్ప సాహిత్యం అందించినటువంటి మనకి ఇందుమతి గారు చక్కగా మనకి సంకీర్తన చేసి సో మనకు కూడా వివరణ కూడా ఇచ్చారు. కాబట్టి నాకు అర్థమైన వివరణ కూడా నేను ఇచ్చే ప్రయత్నం చేశానండి. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబా కీ జై. ఓకేనండి. అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతూ అందిస్తున్నటువంటి గాడ్ స్పీక్స్ని కొంతకాలంగా ఎరుకతో నిత్యంగా నిరంతరాయంగా కొనసాగించేటువంటి మహద్భాగ్యాన్ని ప్రాప్తింపచేసినందుకు అవతాడికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుందాము. సో అవతాడు చెప్పినటువంటి మాటల్ని కొనసాగించే లోపల ముందు సో మనకి ఇంతవరకు చెప్పిన విషయాన్ని ఇంకొకసారి మనం రివిజన్ చేసుకుందాము. ఇంతవరకు అవతాడు ఎంతో శ్రమ కూర్చి మనందరితో చెప్పినటువంటి గొప్ప విషయాలు, అమోఘమైన విషయాలు, అద్భుతమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాస్త ఎంతవరకు సంస్కారాలు సహకరిస్తూ ఉందో, ఎంతవరకు జ్ఞాపకం ఉందో, ఎంతవరకు గుర్తించగలుగుతున్నాం అనే విషయాల్ని మనం మొదట కాస్త స్మరించుకునే ప్రయత్నం చేద్దామండి. సో మొదట మనకి 454 గురించి ఎవరైనా కాస్త క్లుప్తంగా వివరణిస్తారండి? అక్కమ్మ గారు తప్ప. జై మేరు బాబా ఆంజనేయులు. 454 states of consciousness. Chaitanya speakuloనే నలుగురు most souls, some souls, few souls, very few souls. 5 విషయాలు: conscious of body, experience of world, on plane, have binding, have impressions. నలుగురు ఈ ఐదింటితో కనెక్ట్ అయినప్పుడు జరిగే 4 ఫలితంలో most souls are conscious of the gross body, some souls are conscious of the subtle body, few souls are conscious of the mental body, very few souls are conscious of self. మరి ఎక్కువ నలుగురు ఇవి చెప్పగలే. నలుగురు మళ్ళీ కంటిన్యూ ఆంజనేయులు. మోస్ట్ సోల్స్, సమ్ సోల్స్, ఫ్యూ సోల్స్, వెరీ ఫ్యూ సోల్స్. 5 విషయాలు వచ్చేసి కాన్షియస్నెస్ ఆఫ్ బాడీ, ఎక్స్పీరియన్స్ ఆఫ్ వరల్డ్, ఆన్ ప్లేన్, హ్యావ్ బైండింగ్, హ్యావ్ ఇంప్రెషన్స్. వాటి యొక్క ఫలితాలు: మోస్ట్ సోల్స్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద గ్రాస్ వరల్డ్, సమ్ సోల్స్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సెటిల్ వరల్డ్, few souls have experience of the mental world, very few souls have experience of the over soul. Only naluguru, most souls, some souls, few souls, very few souls
ఐదు విషయాలు వచ్చేసి కాన్షియస్ ఆఫ్ బాడీ, ఎక్స్పీరియన్స్ ఆఫ్ వరల్డ్, ఆన్ ప్లేన్, హ్యావ్ బైండింగ్, హ్యావ్ ఇంప్రెషన్స్. వాటి యొక్క ఫలితాలు వచ్చేసి మోస్ట్ సోల్స్ ఆర్ ఆన్ ద గ్రాస్ అన్న భూమిక, సమ్ సోల్స్ ఆర్ ఆన్ ద సటల్ ప్లేన్ ప్రాణ భూమిక, ఫ్యూ సోల్స్ ఆర్ ఆన్ ద మెంటల్ ప్లేన్ మనోభూమిక, వెరీ ఫ్యూ సోల్స్ ఆర్ ఆన్ ద విజ్ఞాన భూమిక. నలుగురు మోస్ట్ సమ్ సోల్స్, ఫ్యూ సోల్స్, వెరీ ఫ్యూ సోల్స్. ఐదు విషయాలు వచ్చేసి కాన్షియస్నెస్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ వరల్డ్, ఆన్ ప్లేన్, హ్యావ్ ఇంప్రెషన్స్. వాటి ఫలితాలు వచ్చేసి మోస్ట్ సోల్స్ హ్యావ్ గ్రేట్ బైండింగ్, సమ్ సోల్స్ హ్యావ్ లిటిల్ బైండింగ్, ఫ్యూ సోల్స్ హ్యావ్ వెరీ లిటిల్ బైండింగ్, వెరీ ఫ్యూ సోల్స్ హ్యావ్ అబ్సల్యూట్లీ నో బైండింగ్. నలుగురు వచ్చేసి మోస్ట్ సోల్స్, సమ్ సోల్స్, ఫ్యూ సోల్స్, వెరీ ఫ్యూ సోల్స్. ఐదు విషయాలు కాన్షియస్నెస్ ఆఫ్ బాడీ, ఎక్స్పీరియన్స్ ఆఫ్ వరల్డ్, ఆన్ ప్లేన్, హ్యావ్ బైండింగ్, హ్యావ్ ఇంప్రెషన్స్. నలుగురు కనెక్ట్ అయినప్పుడు జరిగే నాలుగు ఫలితాలు. మోస్ట్ సోల్స్ హ్యావ్ గ్రాస్ ఇంప్రెషన్స్, సమ్ సోల్స్ హ్యావ్ సటిల్ ఇంప్రెషన్స్, ఫ్యూ సోల్స్ హ్యావ్ మెంటల్ ఇంప్రెషన్స్, వెరీ ఫ్యూ సోల్స్ హ్యావ్ నో ఇంప్రెషన్స్. ఓకే గుడ్ ఆంజనేయులు. సో ఇక్కడ మనకి ఎందుకంటే మనకి అవతాడు చెప్పేటువంటి ప్రతి మాటకి ఈ 454 కాస్త జర్నీ చేసి కొద్దిగా క్లారిటీ తెచ్చుకోగలిగితే, ఎందుకంటే ఈ 454 ఉంటుందండి. అవతాడు ఏది చెప్పినా కూడా, ఆయన ఏ వివరణ ఇచ్చినప్పటికీ కూడా, ఏ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా, ఏ టాపిక్ అయినప్పటికీ కూడా ఈ 454లోనే అన్నీ ఉంటుంది. అంటే ఇప్పుడు దీని గురించి కాస్త దీన్ని ఎలా ఆచరణాత్మకంగా పెట్టచ్చు డైలీ లైఫ్లో. ప్రతి దినము మనము ఇదొక ఆచరణాత్మకమైనటువంటి ఆధ్యాత్మికత. ఇది కేవలం వినడమో లేకపోతే ఏదో జస్ట్ అలా కాకుండా ఇది పూర్తిగా నిత్య జీవితంలో ఒక అంతర్భాగంగా మలుచుకునేటువంటి ప్రక్రియలో భాగంగా చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా విచారణ చేయాలి అన్నప్పుడు ఒక మోస్ట్ సోల్ గురించి తీసుకుందాం. ఒక మోస్ట్ సోల్గా ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళు విచారణ చేసుకున్నప్పుడు సాధారణంగా మోస్ట్ సోళ్ళు కేవలం మోస్ట్ సోల్గానే ఉండిపోవడానికి కారణం ఏంటండి? దానికి కారణం ఏంటి నిజానికి? ఒక మోస్ట్ సోళ్ళు ఎందుకంటే ఎంత ప్రయత్నించినా కూడా ఆధ్యాత్మికంగా తెలుసుకోవాలని, ఆధ్యాత్మికంగా ఎదగాలని, ఆధ్యాత్మికంగా తనను తాను సరిదిద్దుకోవాలని, ఆధ్యాత్మికంగా ఉన్నతి స్థాయిలోకి వెళ్ళాలి అనేటువంటి కోరుకున్నప్పటికీ కూడా ఆ మోస్ట్ సోల్ ఉన్న వ్యక్తికి ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాడు? దానికి కారణం ఏంటండి? ఇప్పుడు మన 454 గనుక ఒకసారి విచారణ చేస్తే అవతాడు ఇంతవరకు మనకు చెప్పినటువంటి మాటల్ని ఎలా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చండి? అటాచ్మెంట్. ఓకే. గ్రాస్ ఇంప్రెషన్స్ అనేది కారణము. ఓకే. అన్నిటికీ స్పందిస్తారు. ఎస్, అన్నిటికీ ప్రతిస్పందిస్తారు. ప్రతి దానికి ప్రతి చిన్న విషయం ప్రతిస్పందన ఉంటుంది, రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఓకే. అరుణ నువ్వేం చెప్తున్నావు? స్థూల శరీరపు ఎరుక కలిగి ఉంటారు. స్థూల శరీరం ఒక ఎరుక కలిగి ఉంటారు. ఓకే. ఎందుకంటే కరెక్ట్ కారణం ఏంటి అన్నప్పుడు గ్రాస్ ఇంప్రెషన్స్, స్థూల సంస్కారాలే. ఎందుకంటే ఏది జరిగినా కూడా ఎనీథింగ్, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆన్సర్స్ అన్నీ కూడా కనెక్ట్ అయ్యేది గ్రాస్ ఇంప్రెషన్స్కే. అటాచ్మెంట్ కావచ్చు, లేకపోతే ప్రపంచంలో ఉన్న వాటికి తగులుకోవడం కావచ్చు, తగులుకొని వేలాడడం కావచ్చు, ఏది తీసుకున్నా కూడా గ్రాస్ ఇంప్రెషన్సే. ఎందుకంటే లైఫ్లో ఎందుకంటే మనకి గతంలో అవతాడు ఏం చెప్పాడు ఇంతవరకు? ఎందుకంటే మనకి గాడ్ స్పీక్స్ని అవతాడు ఎవరికి డెడికేట్ చేస్తాడు? మాయకే డెడికేట్ చేస్తాడు, అవునా కాదా? డెడికేట్ చేస్తే మాయకే కదండి, భ్రాంతికి, ఇల్యూషన్కి చేస్తాడు. అసలు ఇల్యూషన్ అంటే ఏంటి? ఏం చెప్పాడు మనకి గతంలో ఒక మాటలు అవుతాడు?
టెంపరరీ ఎఫెక్ట్, తాత్కాలికమైనటువంటి ప్రభావమే అని చెప్పాడు అవుతాడు. ఒక్క మాటలు చెప్పాడు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అక్కడ మోనా మాల్కోమ్ అనే భార్యాభర్తలని ఒక ఒక ప్రతినిధులుగా, ఒక రిప్రజెంటేటివ్గా మనందరికీ అవుతాడు గొప్ప సాహిత్యాన్ని అందించాడు. ఎందుకంటే అది ఆయనకి కూడా, ఎందుకంటే దీన్ని ఎలా వ్యక్తపరచాలనేది కూడా నా వల్ల కూడా కావటం లేదని అవుతాడు. ఈవెన్ ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ దిస్ అని అవుతాడు. సాక్షాత్ అవుతాడే అన్నాడు. అంటే దాన్ని బట్టి వినేటువంటి వాడి యొక్క స్థూల సంస్కారాలు ఎంతవరకు సహకరించడం లేదనేది ఊహించుకోవచ్చు అండి ఇక్కడ పూర్తిగా. కాబట్టి టెంపరరీ ఎఫెక్ట్ అని చెప్పినప్పుడు మనకి అవతాడు చెప్పినటువంటి విషయం ఏంటండి, ఆ భర్త మోనా అనేటువంటి భార్య బాడీ డ్రాప్ చేసినప్పుడు ఆ మాల్కోమ్ అనేటువంటి వ్యక్తికి అవతాడు చెప్పినటువంటి మాటలు ఏంటండి, 1 by 1 ఏం చెప్పాడండి ఆయనకి అవతాడు? పర్లేదు చూసని చెప్పండి, ఏం పర్లేదు. ఇప్పుడు నీతో ఉందా? ఎప్పుడు నీతో ఉందని చెప్పినాను. పర్లేదు చూసి చెప్పండి, ఏం పర్లేదు. జై మేరబ్బా అక్కం గారు. ఎప్పుడు నీతోనే లేదు. దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మౌన ఏనాడు నీతో లేదు, ఎల్లప్పుడూ శాశ్వతంలోనే ఉన్నది. ఈ మాట నేను సైతం వ్యక్తపరచలేను, కానీ ఎంతవరకు సాధ్యపడుతుందో అంతవరకు నేను ప్రయత్నిస్తాను. ఇది నీ బుద్ధికి అతీతమైనది. కరెక్ట్. ఏదైతే నిన్న జరిగిందో అది ఒక తాత్కాలికమైన ప్రభావమును ఉన్నతం చేస్తుంది, ఉత్పన్నం చేస్తుంది. ఏదైతే జరిగిందో అది ఆగిపోయింది. దీని అర్థం ఏమిటంటే నిన్న ఏమి జరగలేదు, తాత్కాలికమైన ప్రభావమే భ్రాంతి, ఇది జరుగుతూనే ఉంటుంది. భగవంతుడు మరియు భ్రాంతి అనేది సమాంతరముగా నడుపుతుంటుంది. సమస్తము జరుగుతుంది అని భ్రాంతి మాట్లాడుతుంది, ఏమి జరగదు అని భగవంతుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు అబద్ధపు సంస్కారం అనే ఇంట్లో ఉన్నప్పుడు ఏదైతే జరుగుతుందో వాటితో నీకు నువ్వుగా గుర్తిస్తున్నంత కాలము భ్రాంతిని పరిపాలిస్తుంది. కానీ ఎప్పుడైతే నువ్వు సత్యమును తెలుసుకున్నప్పుడు వాటితో నీకు నువ్వుగా గుర్తించవు. ఈ ప్రపంచములో మనమంతా చేసేది, వినే మరియు అనుభవించేది సమస్తము భగవంతుడు కాదు, భ్రాంతి. ఏదైతే నువ్వు అర్థం చేసుకున్నది భగవంతుడు కాదు, భ్రాంతి. ఏదైతే వివరించబడినదో అది భగవంతుడు కాదు అని, ఏదైతే వ్యక్తపరచబడినదో అది భగవంతుడు కాదు అని భ్రాంతి అని తెలుసుకోవాలి. గుడ్ అక్కం గారు. సో ఇది మనకి అవతాడించినటువంటి సాహిత్యం ఇల్యూషన్ గురించి. ఇందులో ఏం చెప్తున్నాడు మనకి అంటే, ఒక మోస్ట్ సోల్ గురించి, అంటే ఎవరికి వాళ్ళు విచారణ చేసుకున్నప్పుడు నేను మోస్టా సమ్ ఆఫ్ యూ అనేది వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే దేనికి నేను ప్రభావితం అవుతున్నాను నా జీవితంలో, రెండు విషయాలండి. గ్రాస్ ఇంప్రెషన్ అనేటువంటిది కారణం అని తెలిసిన తర్వాత నా శరీరానికి ఎక్కడైనా కూడా నా పరిమితికి మించి అటాచ్ అయిపోతున్నా, నాకు ఇష్టమైన శరీరాలకు కూడా నా పరిమితికి మించి అటాచ్మెంట్ పెట్టుకున్నప్పటికీ కారణము ఆ శరీరాలు కాదండి. బాగా గుర్తుపెట్టుకోవాలండి, ప్రపంచం ఎప్పుడు ఒక కారణం కాదండి. ఎందుకంటే సరిగ్గా చెప్పాలి అంటే ఒక్క సంస్కారాలు తప్ప మిగతావన్నీ జడమైనదేనండి. అది బంధనాలు కావచ్చు, భూమికలు కావచ్చు, ప్రపంచాలు కావచ్చు, దేహాలు కావచ్చు.
ఇదంతా దేనికి సంబంధించింది? ఈ 4 కూడా ఒక రకంగా చెప్పాలంటే జడమైనదే. నిజంగా యాక్టివ్గా ఉండేది ఏదైనా ఉంది అంటే ఈ లోపల కరెక్ట్గా చూసుకుంటే ఒకటి ఆత్మ. ఎందుకంటే జ్ఞానవంతంగా తీసుకుంటే ఆత్మ యాక్టివ్గా ఉంటుంది, అజ్ఞానిగా తయారు చేయడానికి యాక్టివ్గా ఉన్నది సంస్కారాలే. ఈ 2 తప్ప మిగతావన్నీ జడమైనదేనండి. అర్థం చేసుకుంటే, ఎందుకంటే నా జీవితం ఎందుకు నేను మోస్ట్ సోల్గానే ఉండిపోతున్నాను, ఎందుకు బాబా చెప్పినటువంటి జీవితాన్ని నేను గడపలేకపోతున్నాను, ఎందుకు బాబా చెప్పినట్లుగా ఆలోచించలేకపోతున్నాను, ఎందుకు బాబా చెప్పినట్లుగా మాట్లాడలేకపోతున్నాను, ఎందుకు బాబా చెప్పినటువంటి విధంగా కర్మలు చేయలేకపోతున్నాను అని విచారణ చేసుకుంటే, ఒక ఇంట్రోస్పెక్షన్, సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్, సెల్ఫ్ ఎంక్వైరీ అంటారు దాన్ని. ఒకసారి నిన్ను నువ్వు విచారణ చేసుకుంటే, నిన్ను నువ్వు కనుక ప్రశ్నించుకోగలిగితే ఏం తెలుస్తుంది? కారణం ఏం తెలుస్తుంది అంటే అంతర్యామి అయినటువంటి భగవంతుడు నీ అంతర్ముఖంగానే చెప్తాడు. ఏమని? కారణం ఏంటి అంటే నువ్వు పోగు చేసుకున్న స్థూల సంస్కారాలే. అటువంటి స్థూల సంస్కారాల వలన నువ్వు ఎందుకు మోస్ట్ సోల్గా ఉండిపోయావు అంటే ఆ స్థూల సంస్కారాలు అనేది దేనికి లోబడి? భ్రాంతికి లోబడి. ఏం చెప్పాడు ఇక్కడ తీసుకున్నప్పుడు అంటే ఈ భ్రాంతికి ఎందుకు లోబడాల్సి వస్తుంది, ఈ స్థూల సంస్కారాలకి ఎందుకు లోబడాల్సి వస్తుంది అంటే ఒక్కసారి పరిశీలించుకుంటే నా జీవితంలో భగవంతుడి యొక్క శాశ్వతమైన ప్రభావం నా మీద ఉందా, లేకపోతే భ్రాంతి యొక్క తాత్కాలికమైన ప్రభావం నా మీద ఉందా అనేది 2 గనక ఒక్కసారి విచారణ చేసుకుంటే అర్థమవుతుందండి. మెహర్ బాబా యొక్క ప్రభావం శాశ్వతంగా ఉంటుందండి. ఆయన చూపించే ప్రేమ కావచ్చు, ఆయన చూపించే అనుగ్రహం కావచ్చు, ఆయన చూపించే మార్గం కావచ్చు, అదంతా శాశ్వతమైన ప్రభావం నీవే చూపిస్తుంది. కానీ నీ జీవితంలో భగవంతుడైనటువంటి మెహర్ బాబా యొక్క శాశ్వతమైన ప్రభావం నీ మీద ఉంటుందా, లేకపోతే ఈ ప్రపంచంలో జరిగేటువంటి తలకిందులుగా జరుగుతుంది ఇవన్నీ కూడా? ఎందుకంటే అవతారుడు ఏదైతే చెప్పాడో దానికి తలకిందులుగానే ఉంటుంది భ్రాంతి చేసే పని, అందుకే ఆపోజిట్గా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే కూడా. కాబట్టి దాని యొక్క తాత్కాలికమైన ప్రభావం నీ మీద ఉందా? ప్రతిదీ తాత్కాలికమైన ప్రభావం అండి. ఇల్యూషన్ని ఇంత గొప్పగా ఎవరు చెప్పలేరండి, ఒక అవతారుడు మాత్రమే చెప్పగలిగాడు. ఎందుకంటే ఇల్యూషన్ని ఒక్క మాటలో చెప్పాడండి. ఇల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ఎ టెంపరరీ ఎఫెక్ట్ నీ మీద. అంటే టెంపరరీ ఎఫెక్ట్ అంటే మనకి ఎందుకు చెప్పాడండి అవతారుడు? ఆ పర్మనెంట్ అని వాడకుండా, ఎటర్నల్ అని వాడకుండా అసలు టెంపరరీ అనే పదం వాడడానికి అవతారుడి పురుషుడి యొక్క మాట వెనక ఉండే అంతరార్థం ఏంటండి? మన గతంలో ఏం చెప్పాడండి? ఏ ఉద్దేశంతో, ఏ కారణంతో భ్రాంతి అనేది ఒక తాత్కాలికమైన ప్రభావమే తప్ప శాశ్వతమైన ప్రభావం కాదు అనే మాట ఎందుకు చెప్పాడండి అవుతాడు? దానికి సంబంధించిన వివరణ ఏం చెప్పాడండి మనకి గతంలో? డ్యువాలిటీ ఎక్స్పీరియన్స్ అన్నయ్య. డ్యువాలిటీ ఎక్స్పీరియన్స్ ఏదైతే మనం బర్త్ అండ్ డెత్ కావచ్చు, వయసు అండ్ రిచ్ కావచ్చు, అదే విధంగా మనకి హ్యాపీ అండ్ మిజరీ కావచ్చు, ఇది తీసుకున్నప్పుడు ఇవి టెంపరీగానే ఉంటాయి కదా. కరెక్ట్, టెంపరీగా ఉంటుంది. ఓకే, ఇంకా ఏదో చెప్పాడు మీనాక్షి మనకి, ఇంకోటి చెప్పాడు మనకి. టెంపరీ అనే పదానికి ఒక కారణం చెప్పాడు అవుతాడు గతంలో మనకి. ఇంకొకరు ఎవరైనా ప్రయత్నిస్తారో? సార్ గాడ్ ఈజ్ రియల్ ఆర్ ఆల్ ఆర్ ఎల్స్ అని చెప్పినాడు కదా సార్. ఆల్ ఎల్స్ ఇస్ ఇల్యూషన్ అని చెప్పాడు అవుతాడు. గాడ్ అలోన్ ఇస్ రియల్, ఆల్ ఎల్స్ ఇస్ ఇల్యూషన్. భగవంతుడు తప్ప మిగతావన్నీ కూడా భ్రాంతి అని చెప్పాడు. ఓకే, ఎలా అండి ఇది? ఈ మాట బట్టి ఎలా టెంపరీ ఎలా తీసుకోవచ్చు అండి అంజప్ గారు? భగవంతుడు తప్ప అన్నీ ఏమీ లేదు కదా సార్. భగవంతుడు తప్ప వేరే ఏమీ లేదు కాబట్టి, ఒకవేళ ఉన్నా కూడా అది భ్రాంతి కాబట్టి. ఓకేనండి, ఆయన ఒక షాడో కాబట్టి. ఓకే అంటే ఇక్కడ అడిగిన మనకి క్వైరీ ఏంటి అంటే, ఇక్కడ విచారణ ఏంటి అంటే, అవతారుడు భ్రాంతి అనేది కేవలము తాత్కాలికమైన ప్రభావమే తప్ప శాశ్వతమైన ప్రభావం కాదన్నాడు అవుతాడు. అంటే జీవితంలో, లైఫ్లో మన జీవితంలో ఒక్కసారి పరిశీలించుకుంటే, అంటే నా మీద ఆ భ్రాంతి అనేది తాత్కాలికంగా మాత్రమే నా మీద ప్రభావం చూపిస్తుంది తప్ప శాశ్వతంగా ప్రభావం చూపించదు.
ఎందుకు తాత్కాలికమే అన్నాడు అవుతాడు, శాశ్వతంగా ఎందుకు చూపించడం లేదు, తాత్కాలికంగా మాత్రమే నా మీద ప్రభావం ఉంది, కానీ ఇది తాత్కాలికమైన ప్రభావం అని తెలియకుండా శాశ్వతమైన ప్రభావం అని నేను ఊహించుకుంటున్నాను. కాబట్టి కొన్ని కొన్ని జీవితంలో జరిగినటువంటి విషయాలు నాకు నచ్చని విషయాలు జరుగుతున్నప్పుడు అవన్నీ కూడా అనేక సంవత్సరాల నుండి మోసుకుంటూ పోతున్నా. నాకు 10 ఏళ్ళ క్రితం ఇది జరిగిందండి, ఇప్పటికి నేను బాధపడుతున్నాను అంటున్నాడు. అంటే భ్రాంతి అనేది కూడా అది తన మీద శాశ్వతంగా ప్రభావం చూపిస్తుందని ఊహించుకుంటున్నాడు. కానీ అవుతాడు ఏమంటున్నాడు, తాత్కాలికమే అంటున్నాడు. అవుతాడు శాశ్వతం అనే పదం అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేనేమంటున్నాను అది తాత్కాలికమైన ప్రభావం మేర అంటున్నాడు. అవుతాడు అంటే ఎలా తీసుకోవచ్చు అండి, ఏం చెప్పాడు ఇంకోసారి విచారణ చేయండి, ఇంకోసారి స్మరించే ప్రయత్నం చేయండి. ఎస్ అరుణ. బుద్ధికి అతీతంగా వెళితే గానీ అది గ్రహించలేదు అన్నయ్య. ఓకే. బుద్ధికి అతీతంగా వెళ్తే తాత్కాలికమైనటువంటి ప్రభావాన్ని బుద్ధికి అతీతంగా వెళితే గానీ నువ్వు గ్రహించలేవు బాబా చెప్పారు కదన్నయ్య. అవును. అంటే 2 ఉంటాయి కదన్నయ్య. ఆ భగవంతుడు ఒక శాశ్వతమైనటువంటి ప్రభావం ఉంటుంది. అవును. ఇది తాత్కాలికమైనటువంటి భ్రాంతి ఒక ప్రభావం ఉంటుంది. అది లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా అది ఇది శాశ్వతంగానే చూపిస్తూ ఉంటుంది భ్రాంతి. ఓకే. దాన్ని అతీతంగా వెళితే గానీ నువ్వు శాశ్వతమైనటువంటి ప్రభావానికి ఒక భగవంతుని కృపకి నువ్వు పాత్రుడు కాలేవు అని చెప్తున్నారు అన్నయ్య బాబు. ఓకే, గుడ్ 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 అరుణ, బాగుంది, విచారణ బాగుంది. బట్ అది కాదు ఆన్సర్. ఇంకా ఎవరైనా ప్రయత్నిస్తారా? ఎందుకు తాత్కాలికం అంటున్నాడు అవుతాడు? ఎస్ అత్త చెప్పండి. జాగ్రత్త అవస్థలో ఉంటున్నారు కాబట్టి. ఎస్, అవస్థాత్రయం. ఏం చెప్పాడు అవుతాడు మనకి? చెప్పినటువంటి అవస్థాత్రయంలో 3 అవస్థలు ఉన్నాయి. జాగృత అవస్థ, గాఢ నిద్ర అవస్థ, సుషుప్తి, 3 అవస్థలు ఉన్నాయి. దానిని అవుతాడు ఏం చెప్పాడు? అవస్థాత్రయం అన్నాడు. అంటే ఎలా తీసుకోవచ్చు? గొప్ప విచారణ అండి, గొప్ప మాట అండి. నిజంగా రిపీట్ చేసుకోవాలండి కొంచెం దయచేసి, ఎందుకంటే అందరు కలిసి కొద్దిగా దాన్ని కాస్త ప్రయాణం చేయాలండి. ఎందుకంటే ఏ జన్మలో ఇవ్వనటువంటి గొప్ప అవకాశము అవతార పురుషుడు ఈ జన్మలో గుర్తించి కూర్చోపెట్టుకోవడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. నాకు సంబంధించినంత వరకు ఇట్స్ నాట్ ఎ జోక్. చాలా సీరియస్గా తీసుకోవాలి, చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే రేపు నాకు సీరియస్ అయ్యే లోపల ఈ సీరియస్గా తీసుకుంటే నాకు భవిష్యత్తులో ఏది సీరియస్ అయినా నేను తేలిగ్గా తీసుకోగలిగేటువంటి పరిపక్వత స్థితికి నేను రాగలుగుతాను. కాబట్టి ఇదంత తేలికైన విషయాలు కావు. కాబట్టి చెప్పే ప్రతి మాటని దయచేసి శ్రద్ధతో ఆలకించే ప్రయత్నం చేద్దాము. ఆయన చెప్పిన మాటని కరెక్ట్గా కనెక్ట్ చేసుకుందాం. ఎందుకు తాత్కాలికమైనటువంటి ప్రభావం చూపిస్తుంది అంటే ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఒక వ్యక్తికి గొప్ప విషాదం, చాలా గొప్ప విషాదం. ఫర్ ఎగ్జాంపుల్ మాల్కోమ్ ఉన్నాడు అనుకుందాం. ఆ భార్యాభర్తల విషయం తీసుకుంటాం. ఆ మోనా అనేటువంటి భార్య బాడీ విడిచిపెట్టింది, చాలా డిప్రెస్ అయిపోయాడు. ఇంకా బతకడం ఎందుకు అనేటువంటి ఆ స్థితి కూడా వెళ్ళిపోయాడు మాల్కోమ్, చాలా వరకు వెళ్ళిపోయాడు. వెళ్ళినప్పుడు అవుతాడు తర్వాత మాట్లాడిన మాటలు ఏంటి అన్నప్పుడు సాధారణంగా ఇప్పుడు మాల్కోమ్కి మోనా అనే తన భార్య దూరం అయ్యింది అనే విషయం ఎప్పటి వరకు గుర్తుంటుందండి అతనికి? నిద్ర లేచినప్పటి నుండి పడుకునేంత వరకే కదా. నిద్ర లేచాడు, నేను ఎప్పుడో జరిగిపోయింది, వారం క్రితమో 10 రోజుల క్రితమో తన భార్య బాడీ డ్రాప్ చేసింది. ఆ రోజు నుంచి కూడా బాధపడుతూ ఉన్నాడు. ఎంతకాలం బాధపడుతున్నాడు? ఒక రోజుల్లో 24 గంటలు బాధపడుతున్నాడా? 365 రోజులు బాధపడుతున్నాడా? 30 రోజులు బాధపడుతున్నాడు అంటే ఆడ బాధపడటం లేదు. దిస్ ఈజ్ ద టెక్నిక్ అండి. ఇది ఇల్యూషన్ చేసే గొప్ప మా భ్రాంతి. ఇక్కడే గొప్ప తత్వం ఉంది. అవతాడు చెప్తున్నాడు అండి చాలా గొప్పగా. అంటే ఏం చెప్తున్నాడు? 24 గంటల్లో మాల్కోమ్ అనేటువంటి భర్తకి మోనా అనేటువంటి భార్య నాకు విడిచిపెట్టి పోయింది, వెళ్ళిపోయింది శాశ్వతంగా అని అతడి మీద భ్రాంతి యొక్క ఎఫెక్ట్ అనేది ఎప్పటి వరకు ఉంటుంది? జాగృత అవస్థలో మాత్రమే ఉంటుంది. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు మాత్రమే తనకు ఒక భార్య అనేటువంటి ఆవిడ ఉంది, ఆవిడ ఇప్పుడు నాతో లేదు, ఆవిడ శరీరం విడిచిపెట్టింది అనేటువంటి స్పృహ ఎప్పటి వరకు ఉంది అతనికి? కేవలం జాగృత అవస్థలో ఉంది. కాబట్టి ఎప్పుడైతే మాల్కోమ్ నిద్రపోయిన తర్వాత ఆ గాఢ నిద్రలో మోనా అనే విషయం గుర్తుందా? అంటే జాగృత అవస్థలో నీ మీద ఏ తాత్కాలికమైన ప్రభావం చూపిస్తున్న భ్రాంతి నువ్వు గాఢ నిద్రకి వెళ్ళేసరికి నీ మీద ప్రభావం చూపించటం లేదే.
చూడండి, దయచేసి కొద్దిగా పట్టుకుందామండి అవతార తత్వం అండి. ఎంత గొప్ప తత్వం చూడండి, ఏం చెప్తున్నాడు అవుతాడు. ఇది ఒకటి పట్టుకోగలిగితే చాలండి, ఏది బాధించదండి, ఏది బాధించదండి. ఈ మాట గొప్పగా అర్థం చేసుకోవచ్చండి. ఏది బాధించదు లోకంలో. ఏది జరిగినా కూడా, చీమ కొట్టడం నుండి చావడం వరకు ఏది జరిగినా కూడా ఏది బాధించదు. అంటే ఇది అర్థమైతే చాలు. కానీ నువ్వు శాశ్వతమైన ప్రభావం అనుకుంటున్నావు. ఆ గాఢ నిద్రకి వెళ్ళిన తర్వాత అందులో నీ మీద ఆ భ్రాంతి నీ మీద ఎటువంటి ప్రభావం చూపించటం లేదు. హ్యాపీగా నిద్రపోతున్నావు, హ్యాపీగా నిద్రపోతున్నావు. ఎవరితో ఉన్నావు, ఎక్కడున్నావు అనేది నీకు తెలియదు. అక్కడి నుంచి మళ్ళీ సుషుప్తికి వెళ్ళిపోయావు. సుషుప్తికి వెళ్తే మరీ ఇంకా బాగా గొరక పెట్టి నిద్రపోతున్నావు. ఆ సుషుప్తులు ఏమైనా కూడా మాల్కోమ్కి తనకంటూ ఒక భార్య ఉంది, ఆ భార్య దూరం అయిపోయిందని తెలుస్తోందా? అక్కడేమైనా కూడా భ్రాంతి తన యొక్క ప్రభావం చూపిస్తోందా? చూపించడం లేదు. అంటే మళ్ళీ ఏమవుతోంది, సుషుప్తు నుంచి మళ్ళీ గాఢ నిద్రకు వచ్చి, గాఢ నిద్ర నుంచి ఎప్పుడైతే జాగృత అవస్థకు వస్తున్నాడో వెంటనే కాసుకుంది భ్రాంతి తన యొక్క ప్రభావం చూపించడానికి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలి. ఏమంటున్నాడు అవుతాడు ఇక్కడ? ఎందుకు తాత్కాలికమైన ప్రభావం ఏమంటున్నాడు అవుతాడు? అది టెంపరరీ ఎఫెక్టేరా, ఏమీ లేదు. ఇది తెలిస్తే అవతార పురుషుడి ద్వారా ఈ ఇల్యూషన్ని కంప్లీట్గా వదిలించుకోవచ్చు. అంటే ఏం చెప్తున్నాడు అవుతాడు? ఎందుకు టెంపరరీ అనే పదం వాడాడు? కానీ నువ్వేమనుకున్నావు, శాశ్వతమైన ప్రభావాన్ని ఫిక్స్ అయిపోయావు. నీకు 50 ఏళ్ళ క్రితం జరిగిన నష్టము, 100 ఏళ్ళ క్రితం జరిగిన నష్టము, అనేక సంవత్సరాల ముందు జరిగిన నష్టాన్ని ఇప్పటికి నువ్వు మోసుకొని తిరుగుతున్నావు అంటే అది అలా ఉండిపోయిందండి శాశ్వతంగా. అతడు చేసినటువంటి మోసం అని నేను భరించలేకపోతున్నానండి. అతడు చేశాడండి, అది నాకు 24 గంటలు 365 రోజులు 30 ఏళ్ళ నుంచి బాధపడుతున్నానంటే ఎంత అబద్ధం అంటే అన్నమాట. ఒరే, నీకు 30 ఏళ్ళలో నువ్వు రోజులు 24 గంటలు గడుపుతుంటే 12 గంటలు ఏం జరుగుతుందో నీకే తెలియదే. ఎంతసేపు ఉంటున్నావు జాగ్రత్త అవస్థల్లో? అంటే నువ్వు గాఢ నిద్రలో ఎంతసేపు ఉంటున్నావు, సుషుప్తిలో ఎంతసేపు ఉంటున్నావు, దాన్ని లెక్క పెడుతున్నావు నువ్వు. ఒక్కరోజు చూసుకో. ఈరోజు రాత్రి 10కి పడుకుంటే 10కి పడుకున్నావు మనిషివి, ఈరోజు ఉదయం లేచినప్పటి నుంచి నువ్వు పడుకునేంత వరకు నీతో ఎవరు ఉన్నారు, ఏం చేసావు, ఏదైనా గుర్తుందా నీకు? 10 నుంచి రాత్రి మళ్ళీ ఉదయం 6 గంటల వరకు నువ్వు గడిపే గాఢ నిద్రలో కానీ, నువ్వు ఉన్న సుషుప్తిలో కానీ నీతో ఎవరు ఉన్నారు, నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు, నీ శత్రువులు ఎవరు, నీకు ఎవరైనా గుర్తుందా? ఏమి గుర్తులేట్లేదే. అంటే అర్థం ఏంటి? నువ్వు ఒక్కసారి గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి సుషుప్తిలోకి వెళ్ళినటువంటి ఆ 2 అవస్థలలో ఈ భ్రాంతి నీ మీద ప్రభావం చూపించడం లేదు. చూపించే కెపాసిటీ దానికి లేదు. అందుకే భగవంతుడు భ్రాంతికి అంతవరకే దానికి పరిమితం ఇచ్చాడు. వాడు పడుకునేంత వరకే, జాగృత అవస్థలో ఉన్నంత వరకే నీ జాదు వాడి మీద ప్రభావం చూపించు, నీ ఇష్టము అని చాయిస్ ఇచ్చాడు. దానికి చాయిస్ ఇస్తూ తన బిడ్డకి మాత్రం అవేర్నెస్ ఇస్తున్నాడు. రే, దానికి చాయిస్ ఇచ్చానురా, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు, అదంతా భ్రాంతి అని ఫిక్స్ అయిపో. కాబట్టి భ్రాంతి నుంచి తప్పించుకోవడానికి ఇంతకన్నా గొప్ప ఉపాయం వేరే లేదండి. ఇంతకుముందు మనకి అంజప్ప గారు చెప్పినట్లుగా గాడ్ అలోన్ ఇస్ రియల్, ఆల్ ఎల్స్ ఇస్ ఇల్యూషన్ అనేటువంటి మాటని ఆచరణాత్మకంగా ఎలా పెట్టగలుగుతామంటే ఇలా పెట్టచ్చండి. నాకు అర్థమవుతున్నంత వరకు భగవంతుడు తప్ప సమస్తము భ్రాంతియే, ఇక్కడ ఉన్నది ప్రతిదీ భ్రాంతియే, ఒక భగవంతుడు తప్ప అనేటువంటి అవతార పురుషుడు యొక్క మాటని బాటగా మలుచుకోగలిగేలా ఆచరణాత్మకంగా ఎలా పెట్టాలి అనేటువంటి క్వశ్చన్ మార్క్ వస్తే మాత్రం ఇలా పెట్టచ్చండి. అది నా మీద కేవలము జాగృత అవస్థలో మాత్రమే ప్రభావం చూపిస్తోంది. ఇది నువ్వు కాస్త జీర్ణింప చేసుకోగలిగితే, ఎలాగైతే గాఢ నిద్రలో నువ్వు ఏదైతే స్వప్నం అనుకుంటున్నావో, సుషుప్తిలో ఎలాగైతే స్వప్నం అనుకుంటున్నావో, జాగృత అవస్థను కూడా నువ్వు స్వప్నమే అనుకుంటావు అన్నాడు అవుతాడు. అందుకే అన్నం ఏం చెప్పాడు? తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, కల వంటిది బతుకు గనునికిని. అసలైన గనుడు ఎవరు అంటే తన బతుకుని కలలాగే చూస్తాడు. గాఢ నిద్రలో నా భార్య పిల్లలు, నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు. సుషుప్తికి వెళ్తే నేను ఎక్కడ ఉన్నాను, నా ఇల్లు వాకిలి ఏమీ తెలియదు. కానీ అది అజ్ఞానం అనుభవించే స్థితి. కానీ జ్ఞాని అయినవాడు ఏం చేస్తాడంటే సుషుప్తు నుంచి గాఢ నిద్రకు వచ్చినా, గాఢ నిద్ర నుంచి జాగృత అవస్థకు వచ్చినా కూడా ఎలా సుషుప్తిలో కల అనుకుంటున్నాడో, ఎలా గాఢ నిద్రలో ఇదంతా స్వప్నం అనుకుంటున్నాడో, జాగృత అవస్థ వచ్చినా కూడా ఇదంతా కలే. ఇది గనుడు అంటే ఎవరు అంటే అన్నమయ్య అంత గొప్పగా చెప్పాడు. కల వంటిది బతుకు గనునికిని. గనుడైన వాడు గ్రేట్ వన్.
గొప్పవాడు ఎవరైనా ఉన్నాడు అంటే తన బతికే బతుకుని ఒక కళలో చూస్తాడు. ఇదంతా కళే, ఏదో ఒక రోజు కరిగిపోతే అలా పాసింగ్ షోలాగే వెళ్ళిపోతుంది. కాబట్టి ఎందుకు టెంపరరీ అనే పదం వాడాడంటే అవుతాడు ఈ 3 అవస్థాత్రయంలో జాగృత అవస్థలోని, అంటే రోజులో 24 గంటల్లో నువ్వు ఉదయం లేసినటువంటి ఒక 6 గంటలు ఉదయంతో నిద్ర లేస్తే నువ్వు రాత్రి 10 గంటలు పడుకునేంత వరకు ఉన్నటువంటి 18 గంటలు ఏదైతే ఉన్నాయో ఆ 18 గంటలు 15 గంటలు మాత్రమే నీ ప్రభావం చూపిస్తోంది తప్ప మిగతా అవస్థలలో అది ప్రభావం చూపించడం లేదు. అది మనకి సరిగ్గా గుర్తించారు మనకి ఇందుమతి గారు అవుతాడు చెప్పినటువంటి మాటని. ఇది గుర్తించాలండి, ఇది గొప్ప విషయం. ఎందుకు టెంపరరీ అనే మాట వాడాడు అంటే కేవలము జాగృత అవస్థల్లోనే. ఇప్పుడు మేలుకున్నావు కదా, ఇప్పుడు నీకు తెలుస్తోంది కదా నువ్వు ఏది పొందావు ఏది కోల్పోయావు తెలుస్తోంది కదా నీకు. ఇప్పుడు తెలుస్తోందండి. నిద్రపోతున్నప్పుడు మంచి గుర్రపెట్టి నిద్రపోతున్నప్పుడు నేను అడిచి ఏమంటే ఈరోజు ఇంత నష్టం జరిగిందా మీకేం గుర్తుందండి, ఊరికలా తట్టి లేపితే నీకు గుర్తుంటుందా? మంచి నిద్రలో ఉంటావు, ఏమి గుర్తుండదు నీకు, అసలు శరీరమే నీకు ఉందనే విషయం కూడా మర్చిపోతావు, ఎక్కడున్నాను ఎవరితో ఉన్నాను ఏం మర్చిపోతావు. అంటే జాగృత అవస్థల్లో నీ మీద ఎటువంటి ప్రభావం చూపించిన భ్రాంతి గాఢ నిద్రలో నీ మీద ఎటువంటి ప్రభావం చూపించడం లేదు. అదేవిధంగా సుషుప్తిలోకి వెళ్ళినా కూడా నీ మీద ఈ భ్రాంతి నీ మీద ప్రభావం చూపించడం లేదు. కాబట్టే కేవలము ఒక అవస్థకి మాత్రమే పరిమితం అయ్యింది కాబట్టే దానిని అవతారుడు తాత్కాలికమైన ప్రభావమే అన్నాడు తప్ప శాశ్వతమైన ప్రభావం అనలేదు. కానీ భగవంతుడు కురిపించేటువంటి ప్రభావం ఎటువంటిది? శాశ్వతమైనది. అంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే జాగృత అవస్థలో ఉన్నటువంటి ఆత్మ ఎంత గొప్ప సద్వస్తువో అది గాఢ నిద్రలోకి వెళ్ళినా కూడా ఆత్మలాగే ఉంది, సుషుప్తిలోకి వెళ్ళినా కూడా ఆత్మలాగే ఉంది. దాంట్లో ఎటువంటి తేడా మీకు కనిపించదు. ఆ సద్వస్తులో కానీ అస్తిత్వంలో ఎటువంటి డిఫరెన్స్ నీకు కనబడదు. కాబట్టి ఈ 3 అవస్థలలో కూడా నిజమైనటువంటిది ఏదైనా ఉంది అంటే ఇది ఆత్మే. కాబట్టి భగవంతుడి యొక్క ప్రభావం అనేది శాశ్వతంగాను, భ్రాంతి యొక్క ప్రభావం అనేది తాత్కాలికంగా ఎందుకు ఉంటుందనేది గతంలో మనకి ఈ పాయింట్ చెప్పాడండి, ఈ విషయం చెప్పాడు. అంటే అర్థం ఏంటి, ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఏం చెప్పాడు మనకి? మోనకి ఏం చెప్పాడు? గతంలో నీతో పాటు ఇక్కడ ఉండేది, గతంలో ఇప్పుడు లేదు నీతో పాటు. ఆ భర్తతో ఏమంటున్నాడు అవతారుడు? గతంలో నీ భార్య అనబడేటువంటి మోన గతంలో ఉండేది, ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు నీతో పాటు లేదు. దీన్ని బట్టి నువ్వేం అర్థం చేసుకోవాలి, ఏం అర్థం అవ్వాలి? తను నీతో ఎప్పుడు లేదని అర్థం. చాలా గొప్ప మాట అండి. ఇల్యూషన్ని గుర్తుంచుకొని సద్వినియోగం చేసుకోవాలి అంటే అవతాడు చెప్పినటువంటి గొప్ప మాట. గతంలో మనకి గొప్ప మాట చెప్పాడండి, మై అడ్వెంట్ ఈజ్ నాట్ టు డెస్ట్రాయ్ ఇల్యూషన్. గుర్తుంది కదండి మీ అందరికీ? నా అవతరణ అనేది భ్రాంతిని నాశనం చేయడం కోసం కాదు అని చెప్పాడు అవుతాడు. ఎవరికైనా గుర్తుందండి ఆ మాట? మీనాక్షి, నేను వచ్చినది భ్రాంతిని నాశనం చేయడానికి కాదు, ఎందుకంటే అక్కడ ఏమీ లేదు కాబట్టి. ఈ భ్రాంతి యొక్క శూన్యతం పట్ల నీకు అవగాహన ఇవ్వడానికి నేను వచ్చాను అంటాడు. ఓకే తర్వాత ఇంకేం చెప్పాడు అవుతాడు? కంటిన్యూ చేస్తూ ఈ భ్రాంతిని నువ్వు అబద్ధంగా అనుభవించగలిగితే నా ద్వారా దీన్ని నువ్వు విడిచిపెట్టొచ్చు అంటాడు. ఫెంటాస్టిక్. ఎస్ నా ద్వారా విడిచిపెట్టచ్చు అని చెప్పాడు అవుతాడు. అంటే ఇక్కడ ఏం చెప్పాడు? ఫస్ట్ మనకి స్టార్టింగ్ అంటే నేను అవతరించింది భ్రాంతిని నాశనం చేయడం కోసం కాదు, ఎందుకంటే నాశనం చేయడానికంటూ అక్కడ ఏమీ లేదు. నువ్వు ఏదైతే ఎవ్రీథింగ్ అనుకుంటున్నావో నా విషయంలో అది నథింగ్. నీ జీవితంలో ఏదైతే ఎవ్రీథింగ్ అనుకుంటున్నావో, ఏబీసీలు ఎవ్రీథింగ్ అనుకుంటున్నావో, సాక్షాత్తు ఏంబి అంటున్నాడు ఏబీసీ అనేది ఎవ్రీథింగ్ కాదు నథింగ్ అని చెప్పడానికే, నీకు అవగాహన కల్పించడానికే. అంటే భ్రాంతి యొక్క శూన్యం పట్ల నీకు అవగాహన కల్పించడానికే నేను అవతరించాను. సో ఏం చెయ్యాలి ఇప్పుడు? ఈ విధమైన అవగాహనతో ఆ ఇల్యూషన్ని, భ్రాంతిని విడిచిపెట్టాలి అంటే ఏం చెయ్యాలి అంటే నువ్వు పని చేయగలిగితే చాలా అన్నాడు అవుతాడు. ఒక్క పని చెయ్యి, ఇంకే నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు, నీకు అసలు శ్రమే లేదంటున్నాడు అవుతాడు. ఎందుకంటే నువ్వు పడాల్సిన శ్రమ కూడా నేను పడ్డాను.
నేనే శ్రమించి చెప్తున్నాను విషయాలు. నువ్వు అస్సలు నువ్వు ఉన్న చోటు నుండి ఒక ఇంచు కూడా కదలాల్సిన అవసరం లేదు. నువ్వు అసలు శ్రమే పడాల్సిన అవసరం లేదు. కానీ నీ నుంచి నేను కోరుకునేది ఒక్కటే. ఏం కోరుకుంటున్నాడండి అవుతాడు? శ్రద్ధ. ఎస్, శ్రద్ధ. ఆలకించే శ్రద్ధ. మాట్లాడే శ్రమ నాది, ఆలకించే శ్రద్ధ నీది. అదొక్కటి చేయరా ఈ జన్మకి, నాకు చాలా, ఇంకేం వద్దు, ఎక్కడికి కదలదు, అలా కూర్చో, నేను చెప్తాను, నేనే శ్రమించి చెప్తాను అని చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి ఏం చెప్తున్నాడు? ఒకే ఒక్క పని చేయి అంటున్నాడు అవుతాడు. అది కూడా నువ్వు కదలకుండానే చేయొచ్చు. ఎక్కడికి నువ్వు కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఒక్క ఇంచి కూడా కదలాల్సిన అవసరం లేదు. నువ్వు ఉన్న చోటు నుండి ఏం చేయాలో తెలుసా? వెన్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్స్ ఫాల్స్నెస్ అని అడుగుతాడు. ఎప్పుడైతే నువ్వు భ్రాంతి యొక్క అబద్ధాన్ని అబద్ధంగా నువ్వు అనుభవించగలిగితే అది చేయనడు చాలు. ఈ జన్మ నీకు పూర్తయిపోతుంది, ఈ జన్మ కడతెరిపోతుంది, ఈ జన్మ పరిపూర్ణతకి వస్తుందని అడుగుతాడు. ఒక్క పని నువ్వు చేయగలిగితే. కాబట్టి నువ్వు చేసినంతవరకు పొరపాటు ఏంటి? ఆ పొరపాటుని అలవాటుగా మార్చుకొని గ్రహపాటుకి తయారైంది. అదే పునర్జన్మ. నువ్వు చేసినటువంటి పొరపాటు ఏంటి అంటే అబద్ధాన్ని నిజంగా అనుభవిస్తున్నావు. నువ్వు చేసిన పొరపాటు ఇంకొకసారి రిపీట్ చేసుకుందామండి. సమస్త జీవులు ఈ పునర్జన్మ ప్రక్రియలో మళ్ళీ రావడానికి కారణం ఏంటి? అవతడు ఎంత గొప్పగా చెప్తున్నాడు అంటే, నువ్వు ఉన్నటువంటి అబద్ధాన్ని అబద్ధంగా కాకుండా నిజంగా అనుభవిస్తున్నావు. ఇది నిజంగా ఉంది, ఇది ఉందండి, ఇది నిజానికి సర్వస్వం. అంటే శూన్యాన్ని సర్వస్వంగా నువ్వు అనుభవిస్తున్నావు, అబద్ధాన్ని నిజంగా అనుభవిస్తున్నావు. అది నువ్వు చేసిన పొరపాటు. ఆ పొరపాటు అంతటితో విడిచిపెడుతున్నావా? ఆ పొరపాటు నీ జీవితంలో అలవాటుగా మారింది. ఆ అలవాటు అయినటువంటిది గ్రహపాటుకు తీసుకెళ్ళింది. ఆ గ్రహపాటు యొక్క ఫలితమే ఈ పునర్జన్మ అని అడుగుతాడు. కాబట్టి ఆ పొరపాటు ఏంటి? అబద్ధాన్ని నువ్వు నిజంగా అనుభవిస్తున్నావు, ఇది ఉంది అంటున్నావు. ఏం చెప్పాడు అవుతాడు? గాడ్ అలోన్ ఇస్ రియల్, ఆల్ ఎల్స్ ఇస్ ఇల్యూషన్. భగవంతుడు ఒక్కడే వాస్తవమైన వాడు, మిగతాదన్నీ కూడా ఏంటి? అదంతా భ్రాంతి అనే మాట ఆచరణాత్మకంగా అనుభవించాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఏమంటున్నాడు అవుతాడు? ఒక పని చేయమంటున్నాడు. ఏమని? ఉన్నటువంటి అబద్ధాన్ని, ఆ భ్రాంతి అనేది అబద్ధాన్ని అబద్ధంగా గనుక నువ్వు అనుభవించగలిగితే అది అబద్ధమే, అది ఏమీ లేదు. అది ఏంటి అబద్ధాలు అంటే ఏంటి ఇక్కడ అంటే జనన మరణాల అనుభవాలు, పుణ్యపాపాల అనుభవాలు, సుఖదుఖాల అనుభవాలు, ఈ 3 రకాల అనుభవాలు అనేది కూడా అబద్ధాలే. అందుకే రెండు మాటలు చెప్పాడు అవుతాడు. అబద్ధం యొక్క అనుభవాలు అండ్ రెండోది ఏం చెప్పాడండి మనకి? ఈ 3 కలిస్తే అబద్ధం యొక్క అనుభవాలు. ఎస్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ షాడో, నీడ యొక్క అనుభవాలు అని అడుగుతాడు. అంటే అర్థం ఏంటి? నా నీడ యొక్క అనుభవాలు అంటే నా అనుభవాలు కాదు, అది నా నీడ యొక్క అనుభవాలు నువ్వు పొందుతున్నావు. అంటే అర్థం ఏంటి? అంటే నీడ యొక్క అనుభవాలు అంటే ఏంటి? ఇక్కడ జనన మరణాలు ఎవరికి కలుగుతోంది? గ్రాస్ బాడీకే. ఈ ఈ యొక్క పాపపుణ్యాలు ఏ శరీరంతో చేస్తున్నావు? గ్రాస్ బాడీతోని. ఈ సుఖ దుఃఖాలు ఏ బాడీతో అనుభవిస్తున్నావు? గ్రాస్ బాడీతోని. ఎప్పుడైతే గ్రాస్ బాడీ అనేటువంటిది నువ్వు దానిని ఉపయోగించుకొని గ్రాస్ వరల్డ్లో నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు, ఈ కాన్షియస్నెస్తో ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు అంటే ఇది కేవలం గ్రాస్ బాడీ అనే మాత్రమే కాకుండా నీకున్న సటిల్ బాడీ కానీ మెంటల్ బాడీ కానీ ఈ 3 కలిస్తే నీ ఆత్మ యొక్క నీడలే కదా. అదేవిధంగా ఈ 3 ప్రపంచాలు అనేటువంటి స్థూల సూక్ష్మ మానసిక ప్రపంచాలు అనేది నా యొక్క నీడలే అన్నాడు అవుతాడు. కాబట్టి నువ్వు అనుభవించేది ఏదైనప్పటికీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ షాడో అంటే ఏంటి? శరీరానికి సంబంధించినటువంటి ఏది నువ్వు అనుభవించినా కూడా అది నీడ యొక్క అనుభవాలే. ప్రపంచంలో నువ్వు ఎటువంటి వాటిని అనుభవించినా కూడా అది కూడా ఆ పరమాత్మ యొక్క అనుభవాలే. కాబట్టి ఇదంతా కూడా ఏమీ లేదు అని గనుక నువ్వు ఈ ఒక్క పని నువ్వు చేయగలిగితే చాలా అన్నాడు అవుతాడు. వెన్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్స్ ఫాల్స్నెస్, దాని యొక్క అబద్ధాన్ని నువ్వు అనుభవించు. నువ్వు నిజమని అనుభవిస్తున్నావు భ్రాంతిని, నిజానికి అది అబద్ధం అని గనుక నువ్వు అనుభవించగలిగితే నా ద్వారా నువ్వు భ్రాంతిని విడిచిపెడతావు అని అడుగుతాడు. నా ద్వారా నువ్వు విడిచిపెట్టగలుగుతావు. అక్కడ నీకేమవుతోంది? అప్పుడు ఏ ఒక్క సమాధానం కోసం అయితే నువ్వు సంప్రాప్తింప చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నావు, అటువంటి సమాధానం నీకు ప్రాప్తిస్తుంది. ఆ సమాధానమే నేను భగవంతుడు. ఏ ప్రశ్నతో అయితే మొదలయ్యిందో నా ప్రయాణము, ఏ ప్రశ్నతో అయితే నా కథ మొదలయ్యిందో అసలైనటువంటి ఆ ప్రశ్నకి ఆ కథకి నాకు ముగింపు పలుకుతుంది. దేంతో? ఆ సమాధానంతో. ఏంటి ఆ సమాధానం? నేను భగవంతుడు.
కాబట్టి ఇది ఎఫెక్ట్ అని చెప్పాడు అవుతాడు. కాబట్టి ఎప్పుడు నీతో లేదు నీ భార్య, ఇది కేవలం భార్య అని కాదండి, ఎవరితో లేరండి. బాగా అర్థం చేసుకోవాలండి. చాలా గొప్ప మాట ఇది. అర్థం చేసుకోవడానికి, జీర్ణింప చేసుకోవడానికి కాస్త సమయం తీసుకుంటుంది. కరెక్టేనండి, ఖచ్చితంగా సమయం తీసుకుంటుంది. ఒక్కసారి నా చుట్టుపక్కల ఇంతమంది ఉంటే ఎవరు లేరు అంటున్నాడు ఏంటి బాబా అని అనిపిస్తుందండి. ఎందుకంటే అంత తేలిగ్గా అంత సహకరించదండి సంస్కారం, స్థూల సంస్కారం అంత తేలిగ్గా సహకరించదు. కానీ ఉన్న ఫ్యాక్ట్ అది. ఇంకా అర్థం కావాలి అంటే కాస్త రివైండ్ చేసుకో నీ జీవితాన్ని. ఒక్కసారి రివైండ్ చేసుకో. మీ తాతలు, మీ ముత్తాతలు ఏమయ్యారు? నీ కళ్ళ ముందు కనిపించిన వాళ్ళు ఏమయ్యారు? గతంలో నీతో పాటు ఉండేవారే కదా, ఇప్పుడు నీతో పాటు లేరే. అంటే అర్థం ఏంటి? కేవలం మ్యాల్కోమ్కి మాత్రమే కదా అండి ఇక్కడ కూర్చున్నటువంటి మనందరికీ అదే చెప్తున్నాడు అవుతాడు. ఒక్కసారి నీతో ఊహ తెలిసిన తర్వాత నువ్వు చాలామందితో ఉండుంటావు కదా, అలా నీతో పాటు ఉన్న వాళ్ళలో ఇప్పుడు నీతో ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి విచారణ చేసుకో, ఒకసారి రివైండ్ చేసుకో నీ జీవితాన్ని. చాలామంది లేరు. ఎంతోమంది ఉండేవారు గతంలో, కానీ ఇప్పుడు నాతో చాలామంది లేరు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ అవతాడు ఏమంటున్నాడు? దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? నీతో ఎప్పుడు ఎవరు లేరు నేను తప్ప. నేను తప్ప. అందుకేమంటున్నాను, ఇది నీకు అనుభవైపం కావాలి, ఇది నీకు అవగాహనకి రావాలి. కాబట్టి ప్రతి నిత్యము నీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఒక మాట రిపీట్ చేస్తూనే ఉన్నాను. ఏమని? మేక్ మీ యువర్ కాన్స్టెంట్ కంపానియన్. ఇది అర్థం కావాలి. నేను మాత్రమే నీతో ఉన్నాను అనేది నీకు అనుభవైక్యం కావాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి? నన్ను నీ నిత్య సహచరుడిగా మలుచుకుంటే తప్ప నేను చెప్పే ఈ మాట నీకు అనుభవపూర్వకం అవ్వదు. కాబట్టి ఏం చేయాలి? ఎందుకంటే ఆ కాన్స్టాంట్గా ఉన్నటువంటి వాడు కేవలం భగవంతుడే కాబట్టి, ఎందుకంటే ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నాడు కాబట్టి సో నీతో ఎప్పుడు లేదు మ్యాల్కోమ్, నీ భార్య ఎప్పుడు నీతో లేదు అని చెబుతూ ఏం చెప్పాడు అవుతాడు? గొప్ప మాట చెప్పాడు. ఏం చెప్పాడు? ఒక క్లియర్గా అన్నప్పుడు 3 విషయాలు చెప్పాడు. దానిని కొంచెం రిపీట్ చేసుకుందామండి, క్యారీ చేద్దాం దాని ఆ విషయం. ఎందుకంటే లైఫ్ లాంగ్ అవతార పురుషుడు అనేటువంటి గాడ్ అనేటువంటి వాడితో ఎంత గొప్పగా జర్నీ చేయాలో అట్ ద సేమ్ టైం ఇల్యూషన్ కూడా ఉంటుందండి. దాని గురించి కూడా తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇద్దరు మాటలు వింటుంటాడండి జీవుడు సాధారణంగా. సో భగవంతుడి వచనాలు ఒక పక్క భ్రాంతి వచనాలు, ఇది కూడా మాట్లాడుతోంది, అది అయినా మాట్లాడుతున్నాడు. కానీ ఎవరి మాటలకి ఇంపార్టెన్స్, ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది నీకున్న అవేర్నెస్ బట్టి ఉంటుంది అని అడుగుతాడు. ఎవరి మాటలకి ప్రభావం చూపించాలి? నా యొక్క శాశ్వతమైన ప్రభావం నీ జీవితం మీద ఉండాలా, లేక భ్రాంతి యొక్క తాత్కాలికమైన ప్రభావం నీ మీద ఉండాలనేది నువ్వు కలిగించుకున్న, నువ్వు తెచ్చుకున్న, నువ్వు అందుకున్నటువంటి అవగాహన మీద ఆధారపడి ఉంటుంది అని అవుతాడు. అలా చెబుతూ ఏమంటున్నాడు స్పష్టంగా అవుతాడు ఇక్కడ అన్నప్పుడు? ఏమంటున్నాడు? గతంలో నిన్న ఒకటి జరిగింది. 3 విషయాలు చెప్తున్నాడు అండి. కొద్దిగా మరొకసారి శ్రద్ధగా ఆలకించే ప్రయత్నం చేద్దాం. నిన్న ఏదైతే జరిగిందో అదేం చేసింది? అది ఒక దానిని జనరేట్ చేసింది. ఏం చేసింది? ఒక టెంపరీ ఎఫెక్ట్ అనే దాన్ని కూడా అది జనరేట్ చేసింది. అంటే నేనేం జరిగింది అన్నప్పుడు ఒక రకంగా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక బాధ కలిగే సంఘటన కావచ్చు, లేకపోతే సంతోషపడే సంఘటన, ఏది తీసుకున్నా కూడా ఒకటి జరిగింది నిన్న. అది జరిగినప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు అదేం చేసింది? ఆ జరిగినటువంటి సంఘటన ఏది జనరేట్ చేసింది? ఒక టెంపరీ ఎఫెక్ట్ అనేదని అది జనరేట్ చేసిన తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు సెకండ్ పాయింట్, నిన్న ఏదైతే జరిగిందో అది నిన్ననే ఆగిపోయింది అని అడుగుతాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు సుఖపడేటువంటి సందర్భం కావచ్చు, నువ్వు దుఃఖపడేటువంటి సంఘటన అనేది ఆగిపోయింది. కానీ ఏది మిగిలింది? అది ఏదైతే ప్రభావం చూపించిందో ఆ తాత్కాలికమైన ప్రభావం మాత్రం ఉంది. కాబట్టి 3వ విషయానికి వచ్చేసరికి ఏమన్నాడు? కాబట్టి నువ్వు బాధపడడానికి లేకపోతే హ్యాపీగా ఉండడానికి నిన్న అసలు ఏమీ జరగలేదు అని అడుగుతాడు. అందుకే స్థితప్రజ్ఞత కలిగిన వాడు ఏం చేస్తాడు అంటే, మీరు బాగా అబ్జర్వ్ చేస్తానండి, పాయిజ్ అంటాడు అవుతాడు. దీన్ని భగవద్గీతలో స్థితప్రజ్ఞత అంటాడు. అంటే అర్థం ఏంటి? ఏది కూడా నిన్ను ఎక్సైట్ చేయకుండా, ఏది కూడా నిన్ను డిస్టర్బ్ చేయకుండా ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప స్టేట్ ఆఫ్ మైండే ఈ స్థితప్రజ్ఞత స్థితి. ఎందుకు అలా ఉంటాడు అంటే, సాధారణంగా మనిషి హ్యాపీగా ఉండాలన్నా, బాధపడాలన్నా కూడా జరిగే వాటితో కనెక్ట్ అవుతాడండి.
ఇది కూడా చెప్పాడు మనకి టెంపరరీ ఎఫెక్ట్లోని. ఏం చేస్తాడు, తనను తాను ఐడెంటిఫై అవుతాడు. ఎస్, నా జీవితంలో ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ జరిగింది కాబట్టి ఐ విల్ బి హ్యాపీ. నేను అనుకున్నవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి నేను హ్యాపీగా ఉంటాను. అంటే ఇతడు హ్యాపీగా ఉండడానికి అంటే అర్థం ఏంటి, జరిగిన సంఘటన కారణం. కానీ అక్కడ అవుతాడు గొప్ప మాట చెప్తున్నాడండి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇల్యూషన్ మాట్లాడుతూ ఇల్యూషన్ అనేది నిన్ను ఎలా పరిపాలిస్తుందో చెప్తున్నాడు అవుతాడు. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు పరిపాలన ఉన్నాయి. భగవంతుడి పరిపాలనలో ఉన్నావా, భ్రాంతి యొక్క పరిపాలనలో ఉన్నావా, దాన్ని బట్టి కూడా నీ జీవితం అనేది నిర్ణయించబడుతుంది. అంటే ఇప్పుడు హ్యాపీగా నేను అనుకున్న సంఘటన జరిగింది కాబట్టి ఈ రోజు నుండి నేను హ్యాపీగా ఉంటానండి. అనుకుని జరిగిందండి, ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, ఈ రోజు నుంచి ఎటువంటి బాధలు లేకుండా హ్యాపీగా ఉంటాను అంటున్నాడే. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది, ఎప్పుడైతే జరిగే వాటితో నువ్వు ఎప్పుడైతే ఐడెంటిఫై అవుతూ నువ్వు పొందే మిజరీ కావచ్చు, హ్యాపీనెస్ అనేది, ఈ రెండు కూడా కాన్స్టెంట్ కాదు. ఇది ఎప్పుడు నిలకడగా ఉండదు. ఎందుకంటే ఏదో నువ్వు అనుకుంది జరిగింది కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను అంటున్నావే, కానీ రేపు ఇదే జరుగుతుందని భగవంతుడు ఎప్పుడు గ్యారెంటీ ఇవ్వడు నీకు. ఈరోజు హ్యాపీగా జరిగింది కాబట్టి రేపు కూడా హ్యాపీగా ఉండేలా చేస్తాను, రేపు కూడా నువ్వు అనుకుంది జరిపిస్తానని ఏ భగవంతుడు ఏ గురువు చెప్పడండి, ఎవ్వరు చెప్పరండి ఆ విధంగా. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రారబ్ధ. నీ ప్రారబ్ధం ప్రకారమే జరుగుతుంది. ఎందుకంటే రమణ మహర్షి చెప్పిన మొట్టమొదటి మాట కూడా అదే. కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతోంది, ప్రతి జీవుణ్ణి ఆ కర్త ఏం చేస్తున్నాడు, జీవులని వారి ప్రారబ్ధానుసారం నడిపిస్తున్నాడు. అది గతంలో కావచ్చు, ప్రస్తుతం కావచ్చు, భవిష్యత్తులో కావచ్చు. కాబట్టి దాన్ని బట్టి నడిపిస్తాడు అవుతాడు. కాబట్టి ఏం జరుగుతోంది, నిన్న ఏదైతే జరిగిందో అది అంతటితోనే ఆగిపోయింది. కాబట్టి దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి, నిన్న ఏమీ జరగలేదు కానీ జరిగిందే అని ఇప్పటికి నువ్వు గుర్తిస్తున్నావు. అంటే కారణం ఏంటో తెలుసా, జరిగినటువంటి బాధాకరమైన సంఘటన కాదు, జరిగినటువంటి సంతోషకరమైన సంఘటన రెండు కాదండి. ఆ రెండిటి వల్ల ఏదైతే జనరేట్ అయ్యిందో ఆ టెంపరరీ ఎఫెక్ట్ నీ మీద ప్రభావం చూపిస్తోంది. కాబట్టి నువ్వు హ్యాపీగాను బాధపడడం జరుగుతోంది. ఇది కొద్దిగా ఎందుకంటే గతం నుంచి మనకు అవుతాడు ఇదే రిపీట్ చేస్తున్నాడు కాబట్టి ఇది కొద్దిగా మనం, ఎందుకంటే ఇవన్నీ అవుతాడు చెప్పేటువంటి అంతరార్థాలండి. ఎందుకు గాడ్ స్పీక్స్ని, ఇది ప్రశ్న కాదండి, ఎందుకు బాబా గాడ్ స్పీక్స్ని ఇల్యూషన్కి ఎందుకు డెడికేట్ చేశాడని ప్రశ్న కాదండి, విచారణ అండి. అది చేసి ఎంత గొప్ప పని చేస్తోంది నా జీవితంలో ఎంత ముఖ్య పాత్ర పోషిస్తోంది అంటే ఒకసారి విచారణ చేసుకుంటే దీన్ని బట్టి నా వరకు ఏంటంటే తీసుకుంటే నా జీవితంలో చాలా సందర్భాల్లో భ్రాంతే ముఖ్య పాత్ర పోషిస్తోందని నాకు అవగాహన వస్తోంది. మెహర్ బాబా యొక్క పాత్ర ఉన్నప్పటికీ కూడా నా వరకు నేను గుర్తించింది ఏంటి అంటే భ్రాంతిని గుర్తిస్తున్నాను. భ్రాంతి పరిపాలనలో ఉన్నాను కాబట్టి దాన్ని గుర్తిస్తున్నాను. కానీ గుర్తించాను కాబట్టి దీన్ని తగ్గించుకొని ఎవరి ప్రభావం అయితే నా మీద ఉండాలో దానిని ప్రయత్నం అనేది నేను చేస్తున్నాను నా వ్యక్తిగతంగా చెప్పాలి అంటే. అక్కడ ఏం చెప్తున్నాడు అవుతాడు, అసలు ఏమీ జరగలేదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, అప్పుడేమన్నాడు, తాత్కాలికమైన ప్రభావమే భ్రాంతి అని చెబుతూ సెకండ్ పాయింట్కి వచ్చాక ఏమన్నాడు అవుతాడు, ఎప్పుడైతే నువ్వు అబద్ధపు నేను గుప్పెట్లో ఉన్నంత కాలం అంటే అర్థం ఏంటి, అబద్ధపు నేను అంటే ఏంటి, ఇక్కడ పూర్తిగా ఆ స్థూల సంస్కారాల యొక్క గుప్పెట్లో ఉన్నంత కాలము ఆ స్థూల సంస్కారం ఏం చేస్తోంది, ఎస్ నిన్న నీకు హ్యాపీ అయినటువంటి ఒక సంఘటన జరిగింది కాబట్టి నువ్వు ఈ రోజంతా కూడా దాన్ని తలుచుకొని హ్యాపీగా ఉండు. అదేవిధంగా ఒక బాధాకరమైన సంఘటన నిన్న జరిగిందంటే అదే గుర్తు చేస్తూనే ఉంటుంది సంస్కారం. ఏమని, నిన్నంత బాధాకరమైన సంఘటన జరిగింది కాబట్టి ఇక నువ్వు హ్యాపీగా ఉండే అవకాశమే లేదు, కాబట్టి నువ్వు బాధపడుతూ కూర్చో అనే విధంగా కూడా ఆ సంస్కారాలు మలుస్తోంది. అంటే అర్థం ఏంటి, ఇక్కడ పూర్తిగా నువ్వు ఆ అబద్ధపు నేను గుప్పిట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతోంది, జరిగే వాటితో నిన్ను నువ్వు ఐడెంటిఫై అవుతుంటావు. అంటే అర్థం ఏంటి, నీ జీవితంలో జరిగే ప్రతి కార్యానికి నువ్వు ఐడెంటిఫై అవుతున్నంత వరకు భ్రాంతి నిన్ను పరిపాలిస్తుంటుంది. అంటే అర్థం ఏంటి, నా జీవితంలో నేను హ్యాపీగా ఉన్నాను అంటే ఒకసారి ప్రశ్నించుకుందామండి ఎవరికి వారు, నేను నా జీవితంలో హ్యాపీగా ఉన్నాను అంటే ఏమంటే నా జీవితంలో నేను అది జరిగిందండి, లేకపోతే గంట ముందు ఇది జరిగిందండి అందుకు నేను హ్యాపీగా ఉన్నానంటే మాత్రము గుర్తించాలండి అది కేవలము భ్రాంతి పరిపాలనలో నువ్వు ఉన్నావని అర్థం.
భ్రాంతి పరిపాలనలో నువ్వు ఉన్నావు తప్ప భగవంతుడి పరిపాలనలో నువ్వు లేవు అంటున్నాడు అవుతాడు. కానీ నిజమైన సాధకుడు నిజంగా ఈ ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధించాలనేటువంటి ఒక ఎరుకతో కూడిన తపన కలిగిన వాడు ఏం చేస్తాడు అంటే జరిగేటువంటి కార్యాలకి తనను తాను ఐడెంటిఫై అవ్వడు. ఎందుకంటే అవన్నీ కార్యాలే. అతను చెప్పే భాష ఎలా ఉంటుందో తెలుసా అండి? కర్త అనేటువంటి నా జన్మకారకుడు, కర్త అనేటువంటి నేను నమ్ముకున్న భగవంతుడు నా యొక్క ప్రారబ్ధానుసారము నా జీవితంలో కొన్ని కార్యాలు జరిపిస్తుంటాడు. ఇంకోసారి రిపీట్ చేసుకుందామండి. ఎలా మాట్లాడతాడు ఒక సాధకుడు? ఈ అవతార తత్వాన్ని పట్టుకున్నవాడు ఏం మాట్లాడతాడు అంటే కర్త అనేటువంటి నా జన్మకారకుడు, కర్త అనేటువంటి నేను నమ్ముకున్న నా భగవంతుడు ఒక కారణం చేత నా ప్రారబ్ధానుసారము నా జీవితంలో కొన్ని కార్యాలు జరిపిస్తుంటాడు. ఆ కార్యము చీమ కుట్టడం కావచ్చు, రేపు చావడం కావచ్చు, ఎనీథింగ్ ఏదైనా కావచ్చు. అయినప్పటికీ కూడా నేను కార్యంతో కనెక్ట్ అవ్వకుండా, కార్యంతో నన్ను నేను ఐడెంటిఫై కాకుండా ఆ కారణంతో గనుక నేను ఐడెంటిఫై కాగలిగితే ఎస్, నేను ఎవరి గవర్నమెంట్లో ఉన్నాను అంటే ఐఎమ్ ఇన్ ద అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ గాడ్. లేదు, కార్యానికి మాత్రమే నన్ను నేను ఐడెంటిఫై అవుతున్నాను అనుకోండి, డెఫినెట్గా నన్ను నేను ఎలా చూసుకోవాలి? ఐఎమ్ ద అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇల్యూషన్. ఎవరి పరిపాలనలో ఉన్నాను? భ్రాంతి యొక్క పరిపాలనలోనే ఉన్నాను. కానీ అవతారుడు ఇల్యూషన్ గురించి ఇంత గొప్పగా ఎందుకు వర్ణిస్తున్నాడు అంటే ఆయన పరిపాలనలోకి వెళ్ళమంటున్నాడు. ఆయన పరిపాలనలోకి వెళ్ళమంటున్నాడు అంటే అర్థం ఏంటి? నీ జీవితంలో ఏది జరిగినా జరగకపోయినా నీ లైఫ్లో జరిగేటువంటి కార్యాలకి కాకుండా దానికి కారణమైన ఆ కారణం ఏదైతే ఉందో ఈ కార్యానికి మూలమేంటి? ఆ కారణము. ఆ కారణానికి మూలమేంటి? నా ప్రారబ్ధము. నా ప్రారబ్ధానికి మూలమేంటి? నేను చేసినటువంటి పనులే, నేను విసిరినటువంటి బంతే. కాబట్టి నేను విసిరినటువంటి బంతి అనేటువంటిది నేను చేసినటువంటి కర్మలు ప్రారబ్ధంగా తయారైంది. ఆ ప్రారబ్ధం అనేటువంటిది కారణంగా ఉంటుంది. ఆ కారణం చేతనే కర్త అనేటువంటి నా భగవంతుడు కొన్ని కార్యాలు జరిపిస్తున్నాడు. కాబట్టి ఆ కార్యాలు అనేటువంటిది దుఃఖపడడం కావచ్చు, సుఖపడడం కావచ్చు. కాబట్టి నాకు కార్యాలు ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే నాకు కావాల్సినటువంటి ఆనందము, నాకు కావాల్సినటువంటి స్థిరత్వము, నాకు కావాల్సినటువంటి ఆత్మానందం అనేటువంటిది ఎవరిస్తారు? నాకు జరిగే కార్యాలు కాదు. ఆ కారణం పట్టుకొని ఎవరైతే నన్ను నడిపించేటువంటి కర్తని తెలుసుకున్నప్పుడు, కర్తే కారణము అనే భావనని రాగలిగితే అప్పుడు మాత్రమే నేను భగవంతుడి యొక్క పరిపాలనలో ఉండగలుగుతాను. కాబట్టి ఇది చెప్పాడు అవుతాడు ఇంతవరకు కూడా. కాబట్టి ఇల్యూషన్ గురించి మొట్టమొదటిగా మనం ఎక్కడ స్టార్ట్ చేస్తాం విచారణ? ఈ 454కి వచ్చేసరికి ఈ యొక్క 454ని ఆచరణాత్మకంగా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ ఎలా చేయాలి అంటే ఎక్కడైనా నేను ఒక శరీరాల విషయం కానీ ప్రపంచాల విషయంలో కానీ నా లిమిటేషన్కి మించి రెస్పాండ్ ఎందుకు అవుతున్నాను అని ప్రశ్నించుకున్నప్పుడు, ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకున్నప్పుడు దానికి కారణం ఏంటి? అక్కడ ఏ దేహాల్ని కూడా విమర్శించడానికి లేదు, ప్రపంచాన్ని నిందించడానికి అవసరం కూడా లేదు. దానికి కారణం ఏంటి? నా స్థూల సంస్కారాలే. కాబట్టి నా స్థూల సంస్కారాలు కూడా ఎందుకు సహకరించడం లేదు అంటే అది భ్రాంతి యొక్క పరిపాలనలో ఉంది. సో భ్రాంతి యొక్క పరిపాలన ఎందుకు ఉన్నాను అంటే ఆ భ్రాంతి చూపించేటువంటి ప్రభావము శాశ్వతం అనుకుంటున్నాను. ఇదండి మనకు కావాల్సింది. ఆ 454ని ఇలా ప్రాక్టికల్గా కాస్త విచారణ చేసుకుంటూ క్యారీ చేసుకుంటూ పోతే దానికి తగ్గట్టుగా జర్నీ అలా కొనసాగుతుందండి. ఇలాగే కొనసాగించాలి. నా వరకు నేను ఇలాగే కొనసాగిస్తున్నానండి. ఇప్పుడు నన్ను నేను ఒక విచారణ చేసుకుంటున్నప్పుడు ఒక మోస్ట్ సోల్గాను గ్రాస్ ఇంప్రెషన్స్కి ఉన్నప్పుడు కానీ ఏ విధంగా జర్నీ చేయాలి, ఏది కారణమైంది, ఇంకా ఇప్పటికీ గ్రాస్ బాడీకి ఏదైనా జరిగినా లేకపోతే నాకు ఇష్టమైన గ్రాస్ బాడీలకి ఏదైనా జరిగినా కూడా తల్లడిల్లిపోతున్నానే, అల్లాడిపోతున్నానే, భయపడిపోతున్నానే, బాధపడిపోతున్నానే. ఇలా జరుగుతున్నప్పుడు వెంటనే అలర్ట్ అవ్వాలండి. ఇమ్మీడియట్గా అలర్ట్ అవ్వాలి. అలా భయపడిపోవడానికి, బాధపడిపోవడానికి నీకు తెలియకుండానే నువ్వు నీ శరీరానికి బానిసైపోతున్నావు, మరియు నీకు ఇష్టమైన శరీరానికి కూడా బానిసైపోతున్నావు అనేటువంటిది ఇట్ ఈస్ ద ఇండికేషన్ అని అవుతాడు. ఇది ఒక ఇండికేషన్. ఫస్ట్ నీలో భయం కలుగుతోంది, శరీరాల విషయంలో భయం కలుగుతోంది అంటే మాత్రము ఇట్ ఈస్ ద ఇండికేషన్ ఫ్రమ్ ది గ్రాస్ ఇంప్రెషన్స్.
గ్రాస్ ఇంప్రెషన్స్ అనేటువంటిది నీ స్థూల సంస్కారాలు నీకు సహకరించటం లేదని అర్థము. ఏ విషయం అయినప్పటికీ కూడా ఏబీసీలకి సంబంధించినంత వరకు ఏ విషయంలో అయినా భయపడినా, బాధపడినా, ఆందోళన చెందినా, ఏ రకమైన విషయాలు కూడా ఇలా బయటపడింది, ఇలా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నావు అంటే దానికి కారణము కాస్త ఇండికేషన్. నువ్వు నీ శరీరాలకి కానీ లేక నీకు ఇష్టమైన శరీరాలకి బానిస అయిపోతున్నావు. అందుకే ఏమన్నాడు అవుతాడు శరీరాలకు సంబంధించినంత వరకు, టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీస్ బట్ డు నాట్ బికమ్ స్లేవ్ టు యువర్ బాడీ అన్నాడు అవుతాడు. కాబట్టి నీ బాడీకే కాదు, నీకు ఇష్టమైన వాళ్ళ బాడీ కూడా నువ్వు బానిస అవ్వకుండా కాస్త అలర్ట్గా ఉండమన్నాడు అవుతాడు. అదే అలర్ట్ని ఏమన్నాడు అవుతాడు, కాన్షియస్లీ అన్నాడు అవుతాడు. కాన్షియస్గా ఉన్నాడు ఏం చేస్తాడు క్లియర్గా, ఈ యొక్క భ్రాంతి ప్రభావం అనేది నా మీద టెంపరీ కాబట్టి జాగృత అవస్థలో కూడా కాన్షియస్గా ఉన్నాడు అనుకోండి, ఆ గాఢ నిద్రావస్థలో ఎలాగైతే ఆ ఇల్యూషన్ అనేది ప్రభావం చూపించడం లేదు, సుషుప్తిలో ఎలాగైతే ఈ భ్రాంతి నీ మీద ప్రభావం చూపించడం లేదు, జాగృత అవస్థలో కూడా నీ మీద ప్రభావం లేకుండా చేసుకోవచ్చు అన్నాడు అవుతాడు చెప్పిన గొప్ప మాట అండి. ఎందుకంటే నన్ను అంతే కదా, నిద్రలేసినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకే కదా నువ్వు నన్ను భయపెడతావు. ఓ భ్రాంతి, ఓ సంస్కారమా, అంతే కదా, ఏం చేస్తావు? అవును అతను దూరం అయిపోయాడు, అవును నష్టం జరిగింది, ఇప్పుడు ఏం చేస్తావు, అది నా ప్రారంధము అని మాట్లాడు దాంతో. అలా అదే నేను ప్రశ్నించుకోవడం అంటే అదే. ఇలాంటి విచారణ నువ్వు చేయాలి. ఇవన్నీ కూడా అది నువ్వు కాస్త ఎరుకుతో ఉండు, కాస్త చక్కగా కాన్షియస్గా నువ్వు ఉండగలిగితే ఖచ్చితంగా నీకు ఆ యొక్క ఎఫెక్ట్ నీకు టెంపరీగానే ఉంటుందని అవుతాడు. కాబట్టి సాధకుడు చేసిన వర్క్ ఏంటి అన్నప్పుడు ఆ యొక్క ఎఫెక్ట్ అనేది టెంపరీగా ఉన్నప్పుడు వెంటనే ఎప్పుడైతే నీ ఇల్యూషన్ అనేది టెంపరీ ఎఫెక్ట్ అనే అవేర్నెస్ కనుక నీకు డైజెస్ట్ అయిందంటే మాత్రము ఖచ్చితంగా ప్రతి స్థూల సంస్కారాలు నీకు సహకరిస్తుందండి. ప్రతి స్థూల సంస్కారాలు సహకరిస్తుంది ఖచ్చితంగా, డెఫినెట్గా. సహకరించడం అంటే ఏంటి, గతంలో అక్యుములేట్ చేసుకున్న ప్రతి సంస్కారాన్ని ఎగ్జాస్ట్ చేసుకుంటూనే కొత్త వాటిని అక్యుములేట్ చేసుకోకుండా ఒక సేఫ్ జోన్లో ఉంటాడు. స్పిరిచువల్ సేఫ్ జోన్ అంటే ఏదైనా ఉంది అంటే ఏంటది, అక్యుములేట్ చేసుకున్న ప్రతి సంస్కారాలని ఎగ్జాస్ట్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం ఏం జరుగుతోంది, కొత్త సంస్కారాలని అక్యుములేట్ చేసుకోకుండా ఉంటాడు. ఇలా కాన్షియస్గా ఉన్నవాడు ఎవరు, ఇల్యూషన్ పట్ల, సంస్కారాస్ పట్ల అవతాడు చెప్పినటువంటి ప్రతి మాటని శ్రద్ధగా ఆలకించేవాడు కాన్షియస్గా ఉండగలుగుతాడు. ఉండగలిగితే ఏం జరుగుతుంది, చక్కగా సహకరింప చేసుకుంటాడు. సహకరింప చేసుకున్నప్పుడు ఎలా అర్థమవుతుంది, ఓహో నా స్థూల సంస్కారాల నుండే నాకు బంధనాలు వచ్చింది. ఇది 455 కనెక్ట్ చేసుకోవాల్సిన విషయం అండి. కాబట్టి ఏం జరుగుతోంది, బంధనాలు అనేటువంటిది ఏం చెప్పాడు అవుతాడు మన గతంలో కూడా. సాధారణంగా బంధనం అనే పదం ఎలా వాడతారండి, శరీరాలను చూపిస్తూ బంధనాలు అంటారు. వీళ్ళు నాకు బంధనంగా ఇరుక్కున్నారండి, నా మెడకు చుట్టుకున్నారండి, నాకు పెద్ద తలనొప్పిగా తయారయ్యారండి, నాకు బాండేజ్గా తయారయ్యారండి వీళ్ళంతా అంటారు. అది తప్పండి, అది కరెక్ట్ కాదని అవుతాడు. ఎందుకంటే శరీరాల వల్ల నీకు బంధనాలు రావట్లేదు, కానీ సంస్కారాల వల్ల నీకు బంధనాలు వస్తుంది. ఆ బంధనాల వల్ల నీకు శరీరాలు వస్తున్నాయి తప్ప, కాబట్టి శరీరాల వల్ల నీకు బంధనాలు రావటం లేదు, సంస్కారాల వల్ల బంధనాలు వస్తున్నాయి. నీకు బంధనాలు ఉన్నాయి కాబట్టి నీకు ఈ యొక్క శరీరాలు అనేది నీ కళ్ళ ముందు కనపడుతోంది అని అవుతాడు. కాబట్టి ఇంత గొప్ప ఒక సాహిత్యం అందించాడండి అవుతాడు. కాబట్టి ఎలా అర్థం చేసుకోవాలి, 1 by 1 చూసుకున్నప్పుడు ఎప్పుడు ఇదంతా కూడా నా యొక్క బంధనాలే, నాకున్నటువంటి గ్రేట్ బైండింగ్స్ ఏదైతే ఉన్నాయో. కాబట్టి ఎందుకు నాకు గ్రేట్ బైండింగ్స్ ఉన్నాయి, ఎక్కువ బంధనాలు ఎందుకు ఉన్నాయి అంటే బికాస్ ఐ హ్యావ్ గ్రాస్ ఇంప్రెషన్స్. ఎందుకంటే ఇన్ని బంధనాలు, ఏదైనా పని చేద్దామన్నా కూడా ఎక్కడ అడ్డుపడుతూనే ఉంది, ప్రతి దానికి ఆటంకంగా ఉంటుంది. ఎందుకు ఇలా ఉంటుంది అండి, ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకోగలిగితే, ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకోగలిగితే ఏం తెలుస్తుంది, నాకున్నటువంటి స్థూల సంస్కారాల వల్లనే నాకు ఎక్కువ బంధనాలు అనేది తగిలించుకున్నాను. ఎక్కువ బంధనాలు ఉండడం వల్ల ఏమవుతోంది, కేవలము ఈ స్థూల ప్రపంచమే నా కళ్ళ ముందు కనిపించేది నిజం అనుకుంటున్నాను కాబట్టి అన్న భూమికలో ఉండిపోయాను. అన్న భూమిక అంటే అర్థం ఏంటంటే ఎటువంటి ప్లేన్ ఇది, ఇది 0 ప్లేన్ అని అవుతాడు. ఇట్స్ నాట్ ఫస్ట్ ప్లేన్. ప్రాణభూమిక నుంచి మొదలు పెడితే ప్రాణభూమిక అనేది ఫస్ట్ ప్లేన్ నుంచి అప్ టు 4th ప్లేన్ దాకా ఉంటుంది. కానీ ఈ అన్నభూమిక అనేది ఏ ప్లేన్ నెంబర్ ఎంత ఇచ్చాడు అవుతాడంటే చార్ట్ నెంబర్ 11లో చెప్తాడు అవుతాడు. ఏమని, అన్నభూమికకి మెహర్ బాబా పెట్టిన నెంబర్ ఎంతో తెలుసా అండి, 0 అండి. ఆయన ఇచ్చిన నెంబర్ ఏంటి, ఈ ప్రపంచంలో మనకు చెప్పాడు కదండి, ప్రపంచాల గురించి కూడా ఫాల్స్, 0, ఇమాజినేషన్, వేకెంట్ డ్రీమ్స్ అలా చెబుతూ చెప్పాడు అవుతాడు. అదేవిధంగా శరీరానికి చెప్పిన 4 లక్షణాలు ఏంటండి,
పరిమితమైనది, రూపములు కలిగినది, మార్పుకు లేది, నశించేది. నాశనం అయ్యేది. కాబట్టి సో రూపం కలిగినది, పరిమితమైనది, మార్పు చెందేది, నాశనం అయ్యేదే ఈ శరీరాలకు ఉన్నటువంటి లక్షణాలు. అదేవిధంగా ప్రపంచాలకు కూడా 4 లక్షణాలు చెప్పాడు. ఫాల్స్, జీరో, ఇమాజినేషన్, వేకెంట్ డ్రీమ్స్ అన్నాడు అవుతాడు. కాబట్టి అన్న భూమికి అవతాడు ఇచ్చినటువంటి నెంబర్ ఎంత అంటే 0. ఫస్ట్ ప్లేన్ కూడా కాదు, 0 ప్లేన్ అన్నాడు అవుతాడు. కాబట్టి మళ్ళీ నేను ఎందుకు 0 ప్లేన్లో ఉండిపోయాను? బికాస్ ఆఫ్ మై గ్రాస్ ఇంప్రెషన్స్. వై ఐ హ్యావ్ గ్రేట్ బైండింగ్? బికాస్ ఆఫ్ ఇంప్రెషన్స్. తర్వాత బ్లెయిన్స్ తర్వాత ఏమవుతుంది? నాకు కంప్లీట్గా ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు నాకు కలిగే ఎక్స్పీరియన్స్ ఏంటి? గ్రాస్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉంటుంది. కాబట్టి నిన్న ఆ పని చేశాను కాబట్టి బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈరోజు ఆ పని కొనసాగించాలి అని ప్రపంచంలోకి ఎందుకు పరిగెత్తుతున్నాను? మళ్ళీ ఓన్లీ బికాస్ ఆఫ్ మై గ్రాస్ ఇంప్రెషన్స్. అక్కడి నుంచి వచ్చేసరికి ఏమవుతుంటుంది? కేవలము నా గ్రాస్ కాన్షియస్ బాడీలోనే ఉన్నాను. ఐ హ్యావ్ కాన్షియస్నెస్ ఆఫ్ మై గ్రాస్ బాడీ. ఎందుకు ఉండిపోయాను అంటే మళ్ళీ ఇట్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ గ్రాస్ ఇంప్రెషన్స్. ఈ లైన్ చాలా గొప్ప మాట అండి. మనకి అవతాడు ఫస్ట్ పార్ట్లో చెప్పిన మాట, స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్లో చెప్పిన మాట ఏంటి? ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై గ్రాస్ ఇంప్రెషన్స్ ఇస్ హ్యాపెనింగ్. గొప్ప మాట అండి ఇది. ఈ మాట ఒక రకంగా చెప్పాలి, ఒక మంత్రం అండి. ఇది ఒక మంత్రం లాంటిది, గొప్ప అవతాడిచ్చిన గొప్ప మంత్రం నీలో నువ్వు చెప్పుకోవడానికి. ఎక్కడైనా నీ సంస్కారం గనుక ఏ అనే వ్యక్తి వల్ల నీ జీవితం ఇలా ఉంది, బి అనే వస్తువు వల్ల నీ లైఫ్ ఇలా తయారైంది, సి అనే పరిస్థితుల వల్ల నువ్వు ఇలా తయారయ్యావు అనేది గనుక, సంస్కారాలు గనుక నిన్ను గనుక అబద్ధంగా రాంగ్ గనుక నీకు రాంగ్లీ ఇమాజినేషన్ చేయించిందంటే మాత్రము నువ్వు వెంటనే దానికి చెప్పాల్సిన ఆన్సర్ ఏంటో తెలుసా? లేదు, ఇక్కడ ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఎవరిని స్తుతించాల్సిన అవసరము అంతకంటే లేదు. ఏం చెప్పాలి? ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై గ్రాస్ ఇంప్రెషన్స్ ఇట్స్ హ్యాపెండ్. గతంలో ఏం జరిగింది అంటే అదంతా నా స్థూల సంస్కారముల కారణంగానే గతంలో అది జరిగింది. కేవలము నా స్థూల సంస్కారముల కారణంగానే ప్రస్తుతం ఇది జరుగుతోంది. కేవలము నా స్థూల సంస్కారముల కారణంగానే భవిష్యత్తులో కూడా అది జరుగుతుంది. అయిపోయిందండి. జస్ట్ ఒకే మాట చెప్పాడు, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్. ఈ కేవలము నా స్థూల సంస్కారములే. అవతాడిచ్చిన గొప్ప మహామంత్రం అండి. ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు మాట్లాడుకుంటున్నప్పుడు నీకుతో నువ్వు చెప్పుకోవాల్సిన మాటలు కూడా ఇదే. కానీ సంస్కారం ఏం చేస్తుంది? ఒకవైపు కూడా లేదు అలా ఏం లేదు, ఏ వల్ల నేను అలా తయారవడమో, బి అనే దాని వల్ల నేను ఇలా తయారవడమో, సి వల్ల అలా తయారవడం అనేది ఉండదు. ఏబీసీల వల్ల ఏది జరిగే పని కాదు. ఏబీసీలు అనేవాళ్ళు జస్ట్ మీడియం అంతే, ఒక మాధ్యమం మాత్రమే. నడిపేది ఏంటి? ప్రారబ్ధం నడుపుతోంది. నడిపించేదేది? సంస్కారము. ముఖ్య కారణం ఏంటి? నా ప్రారబ్ధము. నడిపించేది ఎవరంటే కూడా నా యొక్క సంస్కారాలే. వీటన్నిటిని సాక్షిగా చూసేవాడు నేను నమ్ముకున్న భగవంతుడైనటువంటి కర్త. కాబట్టి ఇవన్నీ ఎలా చూస్తున్నాడు? సాక్షిలా చూస్తున్నాడు. నువ్వు పడే ప్రతి బాధని మెహర్ బాబా చూస్తున్నాడు. అలాగని ఆయన బాధపడటం లేదు. నువ్వు నవ్వే నవ్వు, ప్రతి నవ్వుని ఆయన చూస్తున్నాడు. కానీ ఆయన సంతోషపడటం లేదు. నువ్వు సంతోషపడితే ఆయన సంతోషపడటం లేదు, నువ్వు బాధపడితే ఆయన బాధపడటం లేదు. కానీ ఆయన బాధ ఉంది. ఎందుకంటే నువ్వు ఇంకా సంతోషాలకి సంతోషపడుతూ ఉంటే, బాధలకి బాధపడుతూ ఉంటే, ఈ రెండు అజ్ఞానం అనేది నా బిడ్డ ఇంకా తెలుసుకోలేదే అని బాధపడుతున్నాడు ఆయన. నువ్వు ఏదైతే హ్యాపీనెస్ అనుకుంటున్నావో అది హ్యాపీనెస్ కాదురా. నేను ఎంత చెప్పినా నువ్వు వింటున్నావా? అందుకేమన్నాడు అవుతాడు? హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ అన్నాడు. అదే కదండి అవుతాడు చెప్పింది. హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? హ్యాపీనెస్ ముందు రియల్ ఎందుకు పెట్టాడు అవుతాడు? ఒట్టి హ్యాపీనెస్ అంటే చాలు కదా, రియల్ ఎందుకు పెట్టాడు? ఎందుకు అంటే రియల్ అంటే రియాలిటీకి సంబంధించింది, నిజానికి సంబంధించిన సంతోషము. రియల్ హ్యాపీనెస్ అంటే ఒక ఆత్మానందానికి సంబంధించింది, నీ అస్తిత్వానికి సంబంధించింది, పరమాత్మతో ఐక్యం కోరుకునేటువంటి ఎరుకతో కూడిన సంతోషానికి సంబంధించింది. అది వాస్తవమైంది కాబట్టి, ఆ రియాలిటీతో కూడింది కాబట్టి రియల్ హ్యాపీనెస్ అని అవుతాడు. ఒట్టి హ్యాపీనెస్ అని చెప్పుండొచ్చు కదండి. ఇక్కడ ఎందుకు రియల్ హ్యాపీనెస్ అని పెట్టాడు అంటే ఆయన ఇచ్చే హ్యాపీనెస్ ఎలాంటిది? నువ్వు ప్రపంచంలో తింటే, తాగితే, తిరిగితే, తొంగు ఉంటే వచ్చేది హ్యాపీనెస్సే. దానికి భగవంతుడితో సంబంధమే లేదు.
అది జీవరాశులు కూడా కనిపిస్తూ ఉంది. ఇంట్లో ఉన్నటువంటి చీమ కూడా అలా గడుపుతూ ఉంది. హ్యాపీగా నువ్వు ఎలాగైతే బెడ్ మీద పడుకున్నావు, నీ ఇంట్లో ఉన్న చీమ ఏదో మూల పడుకో ఉంటుంది, అది నిద్రపోతూ ఉంది. కానీ అది కూడా గాఢ నిద్రలో ఏ ఆనందాన్ని అయితే అనుభవిస్తోందో, నువ్వు బెడ్రూమ్లో బెడ్ మీద పడుకునే ఆనందం కూడా అదే అనుభవిస్తున్నావు. ఆ చీమ ఏదైతే సుషుప్తిలో అనుభవించే ఆనందంగా ఉందో తను మైమరిచిపోయి ఆనందంలో ఉంది అంటే, నువ్వు కూడా నీ బెడ్రూమ్లో బెడ్ మీద అది సుషుప్తిలో ఆనందంగా ఉన్నావు. ఇద్దరు ఒకటే అన్నాడు అవుతాడు. పెద్ద డిఫరెన్స్ లేదు. అది అన్నమయ్య చెప్పిన మాట. ఏం చెప్పాడు మనకి? బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అనే దాంట్లో ఒక మాట అంటాడండి, గొప్ప మాట. ఒక లైను, నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే, అండనే బంటు నిద్ర ఒక్కటే. ఒక రాజ్యం ఉంటుందండి. ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు ఎక్కడ నిద్రపోతున్నాడు? ప్యాలెస్లో తనకున్నటువంటి సపరేట్ బెడ్రూమ్లో ఒక చాలా అంటే గొప్ప ఒక లగ్జరీ అనేటువంటి బెడ్ మీద పడుకున్నాడు. పడుకొని అతను నిద్రపోతున్న నిద్ర ఒకటే. అతని బానిసగా ఉన్నటువంటి బంటు ఏదైతే గుడిసెలో పడుకుని నిద్రపోతున్నాడో వీళ్ళిద్దరు నిద్ర ఒకటే అన్నాడు అన్నమయ్య. నిండార రాజు నిద్రయు ఒకటి, అండనే బంటు నిద్ర ఒకటే, అంతా ఒకటే, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అంటాడు. అంటే ఆత్మ ఒకటే, పరమాత్మ ఒక్కటే. కాబట్టి నిద్రకు వచ్చేసరికి మాత్రము, అజ్ఞానంగా వచ్చేసరికి మాత్రము ఇక్కడ అంతా ఒకటే. కాబట్టి అంతా ఒకటే, పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించడం లేదు ఇక్కడంతా కూడా. కాబట్టి జీవరాశిలో మారుతోంది, నామరూపాలు మారుతోంది తప్ప అజ్ఞానిగా ఉన్నవాడు అంతా ఒక్కటే అంటాడు అవుతాడు. కాబట్టి ఇది కాదు నువ్వు గడపాల్సింది. కాబట్టి నేనేమంటున్నాను, నిన్ను చూస్తే నీ ఇగ్నోరెన్స్ ఎందుకు నన్ను బాధ కలిగిస్తోంది అంటే, నువ్వు ఏదైతే ఐడెంటిఫై అవుతున్నావో, నీ జీవితంలో ఏదైతే జరిగిన దానితో నువ్వు ఐడెంటిఫై అవుతున్నంత వరకు నువ్వు అజ్ఞానివే అంటున్నాడు అవుతాడు. ఒక్క మాటలా అండి, నీ జీవితంలో ఎవరన్నా హ్యాపీగా ఉన్నప్పుడు ఎవరన్నా అడిగారు అనుకోండి, అయ్యి హరి ఏంటి ఈ మధ్య చాలా హ్యాపీగా ఉన్నావు అంటే, ఏం లేదు ఈ మధ్య అనుకుందని జరిగిపోతున్నాయి అందుకే హ్యాపీగా ఉన్నానంటే, నాకు మించిన అజ్ఞాని వేరే లేడండి. ఏదో జరిగితే నేను హ్యాపీగా ఉంటున్నాను, ఏదో జరిగితే నేను సంతోషంగా ఉండటం లేదు అనేది కనుక నేను ఎంతవరకు అయితే నన్ను నేను ఐడెంటిఫై అవుతున్నానో అంతవరకు ఎవరు పరిపాలిస్తారు నన్ను? భ్రాంతి పరిపాలనలో ఉన్నా నేను. భ్రాంతి పరిపాలనలో ఉన్నంత వరకు నా మీద ఎటువంటి ప్రభావం ఉంటుందండి? తాత్కాలికమైన ప్రభావమే ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది కదండి, భగవంతుడు ఎందుకు నాతో మాట్లాడటం లేదు, భగవంతుడు ఎందుకు నా మొర ఆలకించడం లేదు అనే దానికి ఇప్పుడు ఆన్సర్ వచ్చిందా లేదా అండి? బాబా ఇన్నిసార్లు నేను అడుగుతున్నాను, బాబా నాకు ఆన్సర్ చెప్పడం లేదే అని ఎవరైనా కంప్లైంట్ చేస్తే దీన్ని బట్టి మన ఆన్సర్ తెలుసుకోవచ్చు కదండి. ఆయన ఆన్సర్ ఇస్తూనే ఉన్నాడు. ఓ గాడ్, రూమి ఒక మాట అంటాడండి, చాలా గొప్ప మాట. భగవంతుడు రూమితో మాట్లాడుతున్నప్పుడు రూమితో భగవంతుడు ఒక మాట అంటాడు, ఓ భగవంతుడా, నిన్ను ప్రతిసారి ఓ భగవంతుడా అని నేను నిన్ను స్మరిస్తూనే ఉన్నాను, కానీ ఎప్పుడు కూడా నాకు నువ్వు రెస్పాండ్ అవ్వలేదే అని రూమి అడుగుతాడండి భగవంతుడిని. అడిగినప్పుడు రూమి, నువ్వు చేసిన పొరపాటు ఏంటో తెలుసా? నువ్వు ప్రతిసారి ఓ నా భగవంతుడా, ఓ మై గాడ్ నువ్వు అన్న ప్రతిసారి నువ్వు అన్నది ఒక్కసారి ఓ భగవంతుడా నేను ఒక్కసారి అడిగితే ఆ ఒక్క మాటకి, ఆ ఒక్క శబ్దానికి నేను కొన్ని వేల సార్లు నీకు ప్రతిస్పందించాను. ఏమని? నేను ఇక్కడే ఉన్నానురా అని. ఐఎమ్ హియర్. ఓ గాడ్ అంటే ఐఎమ్ హియర్, నేను ఇక్కడే ఉన్నానురా అంటే, కానీ నేను ఇక్కడే ఉన్నాను అని నువ్వు ఎందుకు గుర్తించలేకపోయావు అంటే, నువ్వు పలికేది ఇలా పలుకుతున్నావు కానీ ఉండేది మాత్రం నాకు దూరంగా ఉన్నావు అని అడుగుతాడు. చాలా గొప్ప మాట అండి. ఇంకొకసారి రిపీట్ చేసుకుందాం. ఏం చెప్పాడు? రూమి భగవంతుని అడుగుతాడండి, ఒక ప్రశ్న అడుగుతాడు, ఓ భగవంతుడా, నేను చాలా సందర్భాల్లో ఓ భగవంతుడా అని నిన్ను ఎన్నోసార్లు పిలిచాను, కానీ ఎప్పుడు కూడా నా యొక్క మొర నువ్వు ఆలకించలేదు, ఎందుకు అంటే, అప్పుడు భగవంతుడు అంటాడు రూమితో, ఏమని? ఓ రూమి, నేను
నేను నీకు ప్రతిస్పందించాను, నీకు రెస్పాండ్ అయ్యాను. ఎలా రెస్పాండ్ అయ్యాను? నువ్వు నన్ను ఒక్కసారి ఓ గాడ్ అంటే కొన్ని వేల సార్లే నీకు నేను రెస్పాండ్ అయ్యాను. ఎలా రెస్పాండ్ అయ్యాను? ఓ రూమీ, ఐఎమ్ హియర్, నేను ఇక్కడే ఉన్నాను రా, ఎందుకు ఎందుకు నన్ను పిలిచాను, నేను ఇక్కడే ఉన్నాను, నీ దగ్గరే ఉన్నాను అని, నేను నీ దగ్గరే ఉన్నానని చెప్పిన ప్రతిసారి నువ్వు ఎందుకు గుర్తించలేకపోయావో తెలుసా? నేను నీ దగ్గరే ఉన్నాను, ఇక్కడే ఉన్నాను అని నీ వెంటబడుతూ ఉంటే నువ్వు మాత్రం ఎక్కడెక్కడో వెంటబడుతున్నావు, భ్రాంతి వెనుక వెంటబడుతున్నావు, ఈ ప్రపంచం వెంట పరిగెత్తుతున్నావు. కాబట్టి నేను ఇక్కడే ఉన్నానురా. అలా అని ప్రతిసారి, ప్రతి సెకండు, ప్రతి క్షణం కూడా నేను నీకు ప్రతిస్పందిస్తూనే ఉన్నాను, నీకు స్పందిస్తూనే ఉన్నానని చెప్పాడు భగవంతుడు రూమీతో. ఇదండి ఆన్సర్. కాబట్టి ఇది మనకి అవతాడు ఇల్యూషన్ గురించినటువంటి ఒక రివిజను, అవతాడు చెప్పినటువంటి మాటలు. కాబట్టి సో తర్వాత మెహరోపాసనంలో అవతాడు ఏమి రివిజన్ చేయబోతున్నాడు, ఏం చెప్పబోతున్నాడు అనే విషయం కూడా మనము తర్వాత మెహరోపాసనలో కొనసాగించే ప్రయత్నం చేద్దామండి. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఓకేనండి. సో దాని క్లారిఫికేషన్స్ ఉన్నాయండి. భ్రాంతి అంటేనే స్థూల సంస్కారాలకి ఏమన్నా? ఏంటో భ్రాంతి అంటేనే స్థూల సంస్కారాలతోటి కూడి ఉండేదనే కదా? ఎస్ ఎస్. అంటే భ్రాంతి యొక్క కంట్రోల్లో, భ్రాంతి యొక్క నియంత్రణలోనే సంస్కారాలు పనిచేస్తూ ఉంటాయి. ఎలా ఉంటుంది? ఎస్, భ్రాంతి యొక్క పరిపాలనలోనే. అంటే బట్ ఏమవుతుంది అంటే ఇంటెన్సిటీ మారుతూ ఉంటుంది. అత ఫస్ట్ మీరు ఇక్కడ ఇప్పుడు ఇంటెన్సిటీ అనేటువంటిది గ్రాస్ ఇంప్రెషన్ యొక్క ఇంటెన్సిటీ, సటిల్ ఇంప్రెషన్ యొక్క ఇంటెన్సిటీ, మెంటల్ ఇంప్రెషన్ యొక్క ఇంటెన్సిటీ అనేది మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ యొక్క ఇల్యూషన్ అనేటువంటి తాత్కాలికమైన ప్రభావం అనేది మోస్ట్ సోల్ మీద పడుతున్నంత వరకు తను దానిని తాత్కాలికం అనుకోడు. మోస్ట్ సోల్ శాశ్వతమే అనుకుంటాడు. అందుకే తనకు కలిగిన నష్టము, తనకు కలిగిన ఎడబాటుని శాశ్వతంగా మోస్తూ ఉంటాడు. వాడు బతుకున్నంత వరకు మోస్తూ ఉంటాడు సాధారణంగా. కానీ సంసోల్కి వెళ్ళేసరికి మాత్రం అంత ఇంటెన్సిటీ తగ్గుతుంది, అంత ఉండదు. ఆ టెంపరీ ఎఫెక్ట్ అనేటువంటి దాని పట్ల అవగాహన ఉంటుంది కాబట్టి అంత ఎఫెక్ట్ ఈ సంసోల్స్ మీద ఉండదు. ఆ తీవ్రత తగ్గుతుంది, ఆ ఇంటెన్సిటీ తగ్గుతుంది. ఇకపోతే అంటే అర్థం ఏంటి అన్నప్పుడు అక్కడ పూర్తిగా వాళ్ళిద్దరు కూడా అంటే మోస్ట్ సోల్కి సమ్ సోల్కి మధ్య ఉన్నటువంటి ఒక యూనిక్ డిఫరెన్స్, యూనిక్ క్వాలిటీ అంటే బోత్ ఆర్ స్లేవ్ టు దేర్ మైండ్స్. ఎస్, వాళ్ళ మనసులకి, వాళ్ళ యొక్క స్థూలం కావచ్చు, సూక్ష్మ సంస్కారాలకి వాళ్ళు బానిసలుగా ఉన్నారు. కాబట్టి అందుకే వాళ్ళిద్దరిని బాబా ఏమన్నాడు అంటే, ఈవెన్ దో అంటే స్పిరిచువల్ పాత్ మొదలుపెట్టి ఫస్ట్ ప్లేన్ నుంచి ఫోర్త్ ప్లేన్ దాకా వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు ఏమన్నాడంటే అవుతాడు, దే ఆర్ ఆన్ ది లోయర్ ప్లేన్స్ అన్నాడు అవుతాడు. లోయర్ అంటే ఎవరిని? సమ్ సోల్స్ని. ఇకపోతే ఫ్యూ సోల్కి వచ్చేసరికి మాత్రం ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు వాళ్ళ మీద. కేవలం భగవంతుడి యొక్క శాశ్వతమైన ప్రభావం మాత్రమే ఆ ఫ్యూ సోల్స్ మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళని బాబా ఇల్యూమైండ్ సోల్స్ అని అడుగుతాడు. ప్రకాశవంతమైన ఆత్మలు ఎవరు? ఫ్యూ సోల్స్. వాళ్ళంతా కూడా వాళ్ళ మీద భ్రాంతి యొక్క ఎఫెక్ట్ అనేది నిల్, జీరో అని చెప్పాడు అవుతాడు. అంటే ఆల్మోస్ట్ ఒబీడియన్స్, వాళ్ళందరూ కూడా విధేయులు. సో ఇలా ఇంకా అక్కడి నుంచి ఫ్యూ సోల్ నుంచి వెరీ ఫ్యూకి వచ్చేసారు అనుకోండి, ఇంక కంప్లీట్గా రియలైజేషన్ కాబట్టి పరమాత్మగా ఉంటాడు. కాబట్టి దాని యొక్క ఆ డ్యువాలిటీ, భ్రాంతి అనేది కంప్లీట్గా డెమాలిష్ అయిపోతుంది, డెస్ట్రాయ్ అయిపోతుంది. ఎస్ అత్త. ఓకేనండి. ఇంకేమైనా ఉన్నాయండి? ఇంకేమైనా క్లారిఫికేషన్స్? ఓకేనండి. సో క్లారిఫికేషన్ లేకపోతే సో మన యొక్క షెడ్యూల్ని కంటిన్యూ చేద్దామండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय. ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय.
ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। 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 ओम परब्रह्म परमात्मा अवतार मेहर। ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। 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 ओम परब्रह्म परमात्मा अवतार में बाबा की जय। ओम परब्रह्म परमात्मा अवतार मेहर 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 बाबा की जय। ओम परब्रह्म परमात्मा अवतार मेहर
ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ मेहर बाबा की जय। ओम परब्रह्म परमात्मा अवतार 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 मेहर बाबा की जय। शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। शाश्वत प्रियतम अवतार मेहर बाबा की। सनातन पुरुषुडवु नीके ప్రభుమా మనసు హారతులు పలుకకే ఎదల్తోచిన నీకివేమా ప్రేమ హారతులు ప్రభుని ప్రేమకే వశమై సమస్తం నీవే అన్నాము సదా నీ నామస్మరణములో ఇలాగే బ్రతుకుచున్నాము మెహరుమా తత్వమెరిగిన నీకివేమా మనసు హారతులు ప్రేమతో ఆదరించిన నీకివేమా ప్రేమ హారతులు కనులలో నిండిపోయెను నీదు రూపం మందహాసముతో కనగనిను పండిపోయెను మా తపస్సు నీదు చింతనతో అనంత ప్రేమమయుడవు నీకివేమా మనసు హారతులు అనాదిగా అవతరించిన నీకివే మా ప్రేమ హారతులు ఎలాగో నిన్ను చేరుటకే కదా మా ప్రాపులాటంతా అలాగని సాధనము చేస్తే ప్రభుమా ఓపికే లేనంత పరాత్పర పరమ పావన నీకివేమా మనసు హారతులు అగోచర ఆది అంతము నీకే ప్రేమ హారతులు
రక్షణ పురుషుడవు నీకే ప్రభుమా మనసు హారతులు పలుకకే ఎగలు దోచిన నీకివి మా ప్రేమహారతులు ప్రేమహారతులు ప్రేమహారతులు. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పాటిద్దామండి. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇదండి ఇప్పటి మెహరోపాసనము. తర్వాత ముందు ముందు అవతారుడు చెప్పబోయేటువంటి అద్భుతమైన అమోఘమైన మాటల్ని శ్రద్ధతో ఆలకిస్తూ ఆ వాక్యాలకి ఆధీనమవుతూ ఎరుకతో నిత్యంగా నిరంతరాయంగా ఈ మెహరోపాసనమును కొనసాగిస్తూ సహకరించని స్థూల సంస్కారాలని సహకరింపచేసుకునే ప్రయత్నం చేద్దాము. తర్వాత మెహరోపాసనంలో తిరిగి కలుసుకునేంత వరకు ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా. శాశ్వత ప్రీతమ మెహర్ బాబా కీ జై. జై మెహర్ బాబా. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా. జై మెహర్ బాబా.